గుడారం అంటే చెప్పాను భక్తి, గుడారం అంటే అనుకున్నాం పరిశుద్ధత, గుడారము అంటే అనుకున్నాం దేవునికి ఇష్టమైన జీవితం, గుడారము అంటే ఆత్మ సంబంధమైన అనుభవాలు. తెలిసో తెలియకో, చిన్నవో పెద్దవో సంవత్సరం అంతా చేసుకుంటూ వచ్చి మన గుడారాలను పడగొట్టుకున్నాం. గోడలు బలహీనమైపోయి గుడారం పడిపోయింది. ఇప్పుడు రూపు లేదు గుడారానికి. అన్ని గుడారాలు పడిపోయినాయా, కొన్ని గుడారాలే పడిపోయినాయా, మనకు దేవునికి మాత్రమే తెలుసు. ఈ సంవత్సరం నా గుడారం పడిందా, నిలబడుందా, బాగుందా లేదా, ఎవరికి వారికి తెలుసు. అయితే మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే పడిపోయిన వారిని అలాగే వదిలేసేవాడు కాదు. ఆయన మనల్ని సరిచేసి నిలవబెట్టడానికి సంసిద్ధుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి నశించిపోవటం ఎంత మాత్రం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు కాబట్టి. అమ్మలారా అర్థమవుతుందా? ఆయన రూపంలో మనం నిర్మించబడ్డాం. ఆయన ఎంతో సంతోషంగా హృదయపూర్వకంగా మనల్ని తల్లి గర్భాల్లో పిండాలుగా రూపిస్తున్నాడు. మనం మాట్లాడుకున్నాం, మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరితే దేవుడు అనుగ్రహించిన ఆత్మ ఆయన యొద్దకు వెళ్ళిపోతుంది. అంటే పరలోక రాజ్యము నుండి మనము తల్లి గర్భంలోనికి చొప్పించబడ్డాం. ఒక మంచి నిరీక్షణతో కూడిన మాటలు మనం చాలాసార్లు విన్నాం. కొన్ని కోట్ల శుక్రకణాలు తల్లి గర్భం దగ్గర వెయిట్ చేస్తున్నాయి. అంటే తల్లి గర్భంలో కోట్లాది పిండాలు ఉన్నాయి. దేవుడు ఏ శుక్రకణానికి అనుమతిస్తే ఆ శుక్రకణం వెళ్ళాలి. దేవుడు నిన్నే ఎందుకు అనుమతించాడు, నన్నే ఎందుకు అనుమతించాడు? అమ్మకి కానుపులో నువ్వే ఎందుకు బయటకు వచ్చావు, నేనే ఎందుకు బయటకు వచ్చానంటే కోట్లాది శుక్రకణాలను చంపి నిన్నొక్కనే సెలెక్ట్ చేసి పంపించాడు. అంటే పరలోకంలో నుండి నీవు దేవుని ప్రేరణ చేత, దేవుని చిత్తము చేత తల్లి గర్భంలో పిండములుగా ప్రవేశించబడ్డాం. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవుని చిత్తము ద్వారానే భూలోకానికి వచ్చారని మర్చిపోకూడదు. కాబట్టి మనం అందరూ నశించిపోవటం ప్రభువుకి ఇష్టం లేదు. తెలియచ్చు, తెలియకపోవచ్చు, కొన్ని పొరపాట్లు చేయొచ్చు. మనం పడిపోయింది, ఆత్మ జీవితం పడిపోయింది. అయితే ఈ సంవత్సరం మారే లోపల ఒక్కొక్కటి దేవుడు మనకు నేర్పించి పడిపోయిన మన గుడారాలంటిని నిలబెడుతున్నాడు. ఇప్పటికే మనం మూడు అంశాలు ధ్యానం చేసాం. ఈ పూట మరొక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే మీకు దేవుడిస్తున్నటువంటి ఆ పిలుపు, హెచ్చరిక ఏంటంటే పడిపోతే దిగులు పడబాకండి. నేను పడిపోయాను, దేవుణ్ణి బాధ పెట్టేశాను, నేను ప్రభువుని ఏమాత్రం సంతోష పెట్టట్లేదు, అసలు మందిరికి ఎందుకు వెళ్తున్నానని నాకే అర్థం కావడం లేదు, మందిరంలో అడుగు పెట్టడానికి కూడా నాకు అధికారం లేదు, క్రైస్తవుడని అందరితో చెప్పుకుంటున్నాను కానీ నాకే సమాధానం లేదు, అసలు నా బ్రతుకు వల్ల ఎవరికి ప్రయోజనం, దేవుడు నన్ను సంతోషపడలేదని మనలో మనం కృంగిపోతూ ఉంటే ప్రభు ఏం చెప్తాడు తెలుసా? అలా పడిపోయిన దావీదు గుడారాన్ని నిలవబెట్టాలని కోరుకుంది నాకు. దేవుని మహిమ కలుగును గాక. నేను నీ గుడారాన్ని నిలబెడతాను, నేను నిన్ను కడతాను, పడిపోయిన నీ గోడలన్నిటి నేను బాగు చేస్తానని ప్రభు ఈ సంవత్సరం ముగింపులో మనకు వాగ్దానం ఇచ్చాడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హీ ఈజ్ బిలీవబుల్. మనిషికి మన రహస్యం చెప్తే మనం ఇంటికి వచ్చే లోపల ఎందరికో వెళ్ళిపోద్ది. ఇప్పుడు మరీ ఫోన్లు ఉన్నాయి, ఎందరికో తెలిసిపోద్ది, ఎందరికో వెళ్ళిపోద్ది వార్త. మనుషులు నమ్మదగిన వాడు కాదు. దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఏది చెప్పినా, దేవుడు నీకు ఏది చెప్పినా ఆయన ఇంకొకరు తెలియకుండా మన గుట్టంతటిని కాపాడేవాడు. ఆ దేవుడు చెప్తున్నాడు, పడిపోతే తిరిగి కట్టుకోండి, లేట్ చేయొద్దు, తిరిగి కట్టుకోండి. సంవత్సరం మారే లోపల ప్రభుతో సమాధానపడి ఇక ముందుకు పడిపోకుండా నమ్మకంగా సాగి వెళదామని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన నామానికే మహిమ కలుగును గాక. పడిపోయిన గుడారాలు ఈరోజు రాత్రి తిరిగి కట్టబడును గాక. పడిపోయిన గుడారాలు యేసు నామములో కట్టబడును గాక. 3 విషయాలు చెప్పాను కదా. మొదటిది, మన గుడారాలు పడిపోవడానికి సాతానుగాడు వాడుతున్న ఆయుధాలు. మన గుడారాలు పడిపోవడానికి, మనం నిరుపయోగం అయిపోవడానికి అనుమానం, అపార్థం, భయం. చెప్పాను కదా, నేను దేనికి పనికిరాను, నాకే తలాంతులు లేవు, నన్ను దేవుడు వాడుకోడు, ఎందుకంటే నాకు చదువు లేదు, నాకేం చేత కాదు, నాకేం జ్ఞానం లేదు, అసలు నేను బయటికి వెళ్ళిన వాడిని కాదు, ఈ కుగ్రామంలో పుట్టి పెరిగిన వాడిని, నాకు అసలు మాట్లాడటమే చేత కాదు, నాకే తలాంతు లేదు అని వాడు నీకు చెప్పాడు. అనుమానం వచ్చేసింది, అపార్థం అయిపోయింది, దేవుని ప్రేమ అపార్థం అయిపోయింది. మొత్తం మీద దేవునికి దేనికి పనికి రాకుండా అయిపోతే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? పశువుల కాపరిని కూడా నేను వదలలేదు. పశువుల కాపరిగా ఉన్న పశువుల వెనక నడుస్తున్నటువంటి, మేడి పండ్లు తింటున్నటువంటి ఆమోసుని నా ప్రవక్తగా నేను వాడుకున్నాను. దేవుని మహిమ కలుగును గాక. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మనలో ఏమి లేదు తమ్ముడా, అక్క మనలో ఏమి లేదు, నీకు ఏమి లేకపోయినా పర్వాలే, ఆయనకి ఏమి లేనోళ్ళే కావాలా. ఉన్నోళ్ళు అయితే గర్విస్తారు, జ్ఞానం ఉందనుకో, చదువు ఉందనుకో, డబ్బు ఉందనుకో, గర్వం వచ్చేస్తుంది వాళ్ళు వాడబడుతుంటే. ఉదయం మనం వాక్యంలో విన్నాం కదా,
లూసిఫర్తో యుద్ధం చేయడానికి దేవుడు ఎవరిని దింపాడు? దేవుడు వచ్చాడా? చెప్పాను, కయ్యానికైనా వియానికైనా సమవుజ్జి కావాలని. దేవుడు కెరూబుగా ఉన్నటువంటి లూసిఫర్తో యుద్ధం చేయడానికి ప్రధాన దూత, లూసిఫర్ కంటే చిన్నవాడైన మిఖాయేలుని దింపాడు లైన్లోకి. ఆయన చాలా న్యాయం. ఆయన ఎట్లాంటాడంటే బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులను వాడుకునే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులు వెరుకుంటాడు. నువ్వు దేవుని దగ్గర కూర్చొని ఆయనతో సమాధాన పడితే చాలు, నీకు మాట్లాడడం ఆయనే నేర్పిస్తాడు, నువ్వు దేవుని కోసం పనిచేయడం ఆయనే నేర్పిస్తాడు, అంతా ఆయనే చూసుకుంటాడు. అంతే. నాకేం తెలియదు, నాకు మాటలు ఏమనుకోవద్దు. నువ్వు నీకు ఏం చేయాలో, నీ తలాంత ఏంటో, దేవునికి ఇచ్చిన టాలెంట్ ఏంటో అన్నీ ఆయనకి నేర్పిస్తాడు. అందుకే మనం చెప్పాం కదా, ఆయన దగ్గర కూర్చోవాలా, ఆయనతో మాట్లాడాలా. అసలు ఈ 12 రోజుల్లో నాకు తెలియకుండానే దేవుడు చేసే ప్రతి అంశంలో, మీకు బోధించే ప్రతి సబ్జెక్ట్లో దేవుని దగ్గర కూర్చోవడం అనేది మెయిన్గా కనపడుతుంది. అనుమానాలు పోవాలన్నా, అపార్థాలు పోవాలన్నా, భయాలు పోవాలన్నా పశువుల కాపరి ప్రవక్తగా వాడబడ్డాడు. సాధారణ విశ్వాసిగా వచ్చిన స్టెఫనో ఆకాశం పట్టపగలు చూస్తూ కళ్ళు తెరిచి పరలోకాన్ని చూడగలిగేంత లోతైన భక్తిలోకి నడిపించబడ్డాడు. ఎవరు నిరుపయోగంగా సృష్టించబడలేదు, అందరికీ తలాంతులు ఉన్నాయి. కాబట్టి ప్రభువుకి అప్పగించుకుంటే 2025 నుంచి మీరు ప్రభు కోసం వాడబడతారని ఫస్ట్ రోజు మనల్ని ప్రభు బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో రోజు ఏం మాట్లాడుతున్నాం పాస్టర్ గారు? రెండో రోజు మమ్మల్ని అడుగుతున్నావా? 5వ రోజుకి వచ్చాము ఇప్పుడు. ఆదివారం ఎన్ని వాక్యాలు చెప్పావు అక్క? దేవుడు ఒకసారి బిడ్డలారా, నేను మాకు చెప్తుంది, నాకు వచ్చు. రెండో రోజు ఏంటంటే, మన గుడారాలు పడిపోవడానికి కారణం దేవుని స్వరం వినలేకపోవడం. అంతేనాక దేవుని స్వరం వినలేకపోవడం అంటే, దేవుని దగ్గర కూర్చొని నోవాహు జలప్రళయంలో ఒక కుటుంబం రక్షించబడింది, మిగతా వాళ్ళంతా నాశనం అయిపోయారు. లోకమంతా నాశనం అయిపోయినా నోవాహు ఒక్కడే మిగలడానికి కారణం ఏంటంటే, ప్రతిరోజు నోవాహు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడి దగ్గర కూర్చొని దేవుని స్వరం విన్నాడు. మనం రాబోయే రోజులు ఇప్పుడు నోవాహు తరలోనే ఉన్నాం. రేపు మనం రక్షించబడాలంటే ప్రతిరోజు దేవుడి దగ్గర కూర్చొని దేవుని స్వరం వింటే తప్ప మనం రక్షించబడలేము. మన గోడారాలు పడిపోవడానికి రెండో కారణం, మన గోడారాలు పడిపోయి ఉండడానికి రెండో కారణం దేవుని దగ్గర కూర్చునే టైం లేక. అది చాలా ప్రమాదం అని దేవుని చేత హెచ్చరించబడ్డాం. పిల్లల మూడో రోజు ఏం చెప్పానంటే, నేనే గుర్తు చేస్తాను చూడండి, నాకే గుర్తులేదు, మీకేం గుర్తుంటుంది? నేను రాసుకొచ్చాను కదా, నేను చెప్తా. మూడోది ఏం చెప్పానంటే, వీళ్ళ మూడో రోజు మనకు ప్రార్థన జరగలేదు పనిచేసేటప్పుడు. 4వ రోజు ఏం జరిగిందంటే, పడిపోవడానికి కారణం ఆత్మకి కలిగిన అనారోగ్యం. ఆత్మకుమార్ గారు ఏమైపోయారు? బలహీనం అయిపోయారు కదా. దేహకుమార్ గారు బలం ధరించారు. దేహకుమార్ గారికి బాగా బిర్యానీలు పెట్టి, ఆత్మకుమార్ గారికి వారం 2 ఇడ్లీ, చచ్చిపోకుండా గ్లాస్ మంచినీళ్ళు. అంటే వారానికి మందిరంకి వచ్చి అంత వాకి వింటాం, అప్పుడప్పుడు చిన్న ప్రార్థన, 2 గ్లాసులు నీళ్లు. ఆత్మకుమార్ గారేమో ఎయిడ్స్ పేషెంట్, దేహకుమార్ గారేమో మామూలు లేడు. కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టు మనల్ని మార్చేశాడు. మన మాటలు ఎలా ఉన్నాయో మనకు తెలియడం లేదు, పడిపోయాం పూర్తిగా. కాబట్టి ఆత్మకుమార్ గారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి అని నిన్న రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు రాత్రి ఏం మాట్లాడతాడో ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది 5వ రోజు 4వ ప్రసంగం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, లోకాసు వార్త. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, లోకాసు వార్త 10వ అధ్యాయం. లోకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. లోకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. అక్కడ ఏం రాయబడిందంటే, చదవండి అక్క, తీసారా? అది మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెనో. చదువుతాండా. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి, నువ్వు ఆపితే కదా నేను చదువుతాను, నువ్వే చదివేస్తుంటే నేనేం చదివేది, సరే. ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుము అనేను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే.
ఒక్కటైన దగ్గర 2వ నంబర్ వేసి కింద ఏం రాశారు? అవసరమైనవి కొన్నియే అని రాశారు ఫుట్ నోట్లో. తర్వాత 42వ వచనం, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. చదివినటువంటి వాక్యాన్ని మనందరికి అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. దయచేసి అర్థం చేసుకోండి, చదువుకున్న బిడ్డలు ఖచ్చితంగా నోట్సులు తెచ్చుకోవడం మంచిది. ఎందుకంటే ఒక్క వాక్యం అయితే గుర్తుంటుంది, ఎన్నో విషయాలు ప్రభు మనతో నేర్పిస్తూ ఉంటాడు. అలా కొంచెం రాసి పెట్టుకుంటే ఆ నోట్స్ తీసినప్పుడల్లా దేవుని మనసు మనకు అర్థమవుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో దేవుని వాక్యమే మనకు ఆహారం. ఆ వాక్యం లేకపోతే ఎండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త చేసుకోండి. కొందరేమో ఎందుకులే, ఏం రాయడం లేదు, దేవుడు అన్నీ ఇచ్చినా కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. మరి గుర్తుపెట్టుకోలేకపోతే చిన్న నోట్స్ అయిన పెట్టుకొని మనం మెయింటైన్ చేయాలి, అది మనకు ఆశీర్వాదం. రైట్, ఇప్పుడు మనం సందర్భంలోకి వెళ్తాం. బిడ్డలారా, సందర్భంలోకి వెళ్ళే ముందు నేను అంశం పేరు చెప్తున్నా. పడిపోవడానికి మరొక కారణం ఏంటంటే మన గుడారాలు పడిపోవడానికి మరొక కారణం ఏంటంటే ఉత్తమమైనవి ఏవో ఎరుగకపోవడం, ఉత్తమమైనవి ఏవో తెలుసుకోలేకపోవడం, ఉత్తమమైనవి ఏవో గుర్తుపట్టకపోవడం, అవసరమైనవి ఏవో ముందు వాటిని పాటించకపోవడం. అన్న ఇన్ని చెప్పి మేమేం రాసుకోవాలా? పడిపోవటకు కారణం ఉత్తమమైనవి ఎరుగకపోవటయే. ఇది చక్కని మాటలు ప్రభు బైబిల్ గ్రంథంలో మన కోసం రాయించాడు. సందర్భం ఒకసారి మీకు గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు వారు ఒకరోజు బేతనయ్య వీధుల్లో వెళుతున్నాడు. ఆ ఊరి పేరు బేతనయ్య. బేతనయ్య అనే గ్రామంలో పరిచర్య కోసం అలా వీధిలో వెళుతూ ఉండగా ఆ నోట ఈ నోట ఆ గ్రామంలో ఉన్నటువంటి మార్తా అనే స్త్రీకి యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంకి వచ్చాడన్న సంగతి తెలిసింది. అప్పటికి అంతకుముందు ఎన్నోసార్లు ఆయన గురించి వినుంది. యేసుక్రీస్తు వారు నజరేతులో వచ్చాడంట. ఆయన ప్రవక్త, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఆయన మాట అనేకులు దీవెనకరం, అసలు మన ప్రవక్తల కంటే గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని ఆ నోట ఈ నోట చెప్పుకుంటే వింటా ఉంది. అకస్మాత్తుగా ఆయన మన ఊరికే వచ్చాడని వినింది. యేసుక్రీస్తు వారు దారిని వెళుతూ ఉంటే ఆమె ఇంటి నుండి బయలుదేరి వచ్చి యేసుక్రీస్తు వారికి ఎదురెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ రాయబడింది ఏంటంటే యేసుక్రీస్తు వారికి ఎదురెళ్ళి ఆయనను తన ఇంట చేర్చుకొనెను అని లూకా సువార్తలో ఉంది. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో ఈ సందర్భాలు వచ్చినప్పుడు ఏముంటో తెలుసా? బలవంతము చేసి ఆయనను తన ఇంట చేర్చుకొని రాయబడ్డది అనమాట. నా సందర్భం మాత్రమే నేను మీకు చెప్తా. ప్రియులరా, యేసుక్రీస్తు వారు ఒక్కసారి పిలిస్తే రాడు మన ఇంటికి, మన దగ్గరకు ఒక్కసారి పిలిస్తే రాడు. ఎందుకు? ఆయనకు మొహం అంట నాకు తెలియదు. నాకు బల ఆశ్చర్యం వేస్తుంది ఈ మాట చూసినప్పుడు. ప్రభువా రోడ్లో వెళ్తున్నాడు, ప్రైజ్ లోడండి బోధకుడా, ప్రభువా ప్రైజ్ లోడండి, వందనాలు పాస్టర్ గారు, బోధకుడా వందనాలండి, వందనాలమ్మా, అయ్యా ఇక్కడే మా ఇల్లు, కాస్త మా ఇంటికి వచ్చి చిన్న ప్రార్థన చేసి అంత భోజనం, మధ్యాహ్నం పూట వెళ్తున్నారు, అంత భోజనం ఏర్పాటు చేస్తాను, ఆతిథ్యం ఇస్తాను, దయచేసి భోజనం చేసి వెళ్తారా అంటే, అమ్మ లేదమ్మా చాలా అర్జెంటు పని ఉంది, ఇంకోసారి దేవుని చిత్తమైతే ఇంకోసారి వస్తాను నేను, తండ్రి చిత్తమైతే అని చెప్పాడు యేసుక్రీస్తు. అయ్యా అంత మాట నొద్దు ప్లీజ్ అయ్యయ్యా. ఇప్పుడు ఇస్రాయల్ పాస్టర్ భోజనం రమ్మని ఒక్కసారి పిలిస్తే వచ్చేస్తున్నాడు మీ ఇంటికి. పాస్టర్ గారు అన్నా ఈరోజు మన ఇంట్లో భోజనం ఉంది రా అంటే, స్తోత్రం గట్టిగా చేయక్క అంటున్నాం మేము. యేసుక్రీస్తు వారు అట్లా అనరు, అలా అనరు. ఒక్కసారి పిలిస్తే రాడు ఆయన. ఎందుకో? అమ్మా అర్జెంట్ పని ఉందమ్మా, ఇంకొకసారి దేవుని చిత్తం అయితే. ఎలీషా గారు కూడా షూనేమీరాలు ఇదే మాట చెప్పాడు, లేదమ్మా వచ్చినప్పుడు ఇంకోసారి వస్తానులే. అక్కడ షూనేమీరాలు కూడా ఎలీషా గారిని బలవంతం చేసి తీసుకెళ్ళింది. యేసుక్రీస్తు వారు కూడా బలవంతం చేసి పిలిస్తే ఇంకేం చేయలేక, ఆమె మాట కాదనలేక ఊరకొరకే బతిలాడుతుండేసరికి ఇంకొంచెం అంటే గట్టిగానే ఈమె తీర్మానించుకుంది, ఈమె గట్టిగానే కోరుకుంటుందని ఇక ప్రయాణం ఆపి ఆమె ఇంటి వైపు తిరిగాడు యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దీవెనక్క. యేసుక్రీస్తు వారు ఒక్కసారి పిలిస్తే వస్తాడా? బలవంతం చేస్తే వస్తాడా? బలవంతం చేయాలి. నీ కార్యాలు జరగాలంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని, అందుకే విసుగు చెందకుండా ప్రార్థన చేయమని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఎడతెగక చేయాలి ప్రార్థన, ఎడతెగక చేయాలి. ప్రార్థన కోసం యేసుక్రీస్తు వారు చాలా ఉదాహరణలు చెప్పారు. అన్యాయస్తులైన ఒక న్యాయాధిపతి దగ్గరికి ఆ ఊరిలో ఉన్న ఒక విధరాలు ఓరకనే వెళుతుంది. ఆ మనిషి ఎవరని ఇచ్చారు, పంపించాయి అన్నాడు. ఒకసారి వెళ్ళిపోయింది, మళ్ళా పొదనకు వచ్చింది. మళ్ళీ ఈ మనిషి ఎందుకు వచ్చిందిరా? మీరు చెప్పలేదా? ఆ మనిషి మొహం కనపడతాం, మమ్మీ మా తిడుతున్నాడమ్మా ఆయన, ఏదమ్మా నువ్వు సిగ్గు లేకుండా నువ్వా? అయ్యా నాకు న్యాయం కావాలయ్యా, ఆయనే ఇప్పుడు మాకు న్యాయం తెచ్చాల్సిన అధికారాలు అట్లా అంటే ఎట్లా? నువ్వు పోవమ్మా, దుష్టుడు నువ్వు పోవమ్మా.
వెళ్ళిపోయింది. మళ్ళీ సాయంత్రం వచ్చింది, మళ్ళీ తెచ్చి పంపించారు. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ఉదయం వచ్చింది. ఈ విధంగా ఎన్నైనా తిట్టు, ఎన్నైనా అడుగు, ఆ మనిషి మాత్రం రావటం మాత్రం ఆగట్లా. అప్పుడు అతను అనుకున్నాడంట, నేను ఎన్ని తిట్టినా ఈ మనిషి ఆగేటట్టు లేదు. అదేదో ఒక 5 నిమిషాలు ఆ మనిషి సమస్య తినేసి ఆ మనిషికి న్యాయం తెరిచి పంపించేస్తే నాకు వద్దురా ఆయన ఈ పిల్ల మనిషి బిడ్డ, అయ్యా అమ్మా ఏంది ఇది సమస్య, అయ్యా పలానా జరిగిందయ్యా, నా భూమి లాక్కున్నారయ్యా, నాకు ఇవ్వడం లేదయ్యా, రే ఒక మనిషిని పంపించి ఈ మనిషికి ఎంత భూమి మొత్తం ఇప్పించేయండి రా అమ్మా, ఇంకా రాబాకమ్మను వెళ్ళు, అయిపోయిందా ఇంకెళ్ళు. యేసుక్రీస్తు వారు చెప్తారు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతే మాటి మాటికి అడగడం వల్ల విధవరాలకి న్యాయం తీరిస్తే మీ పరలోకపు తండ్రి ప్రేమ కలిగిన వాడు మీకు ఏమి కావాలో ఆయన దగ్గరికి వెళ్ళి మాటి మాటికి విసుగు చెందక ఎడతెగక అడగండి. మీ పరలోకపు తండ్రి ఆ అన్యాయస్తుడ న్యాయాధిపతి కంటే ఎంతో మంచివాడు కాబట్టి మీరు అడిగినవన్నీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆ మాట ఎందుకు చెప్పాడంటే మనం ఎడతెగక విసుగు చెందక మరలా ప్రార్థించాలని. మరలా అడిగితే ప్రభు మనకు చేస్తాడు. ఒక్కసారి కాదు, బలవంతం చేసి ప్రభుని పిలుచుకోవాలి మన ఇంటికి. అయ్యా నువ్వు రాకపోతే ఎవరు వస్తారు, నువ్వు కాకపోతే నాకు ఎవరు దిక్కున్నారు, నా సమస్య నువ్వు కాకపోతే ఎవరంటారు, నన్ను నువ్వు కాకపోతే ఎవరు లేవనెత్తుతారు, నాకు దిక్కు ఎవరున్నారు ఈ లోకంలో. ఏడువు, మరలా నీకు చేసే వరకు నువ్వు ఎడతెగక విసుగు నొందక నువ్వు ప్రార్థన చేయి అని యేసుక్రీస్తు వారు మనకు చెప్పారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. మార్త గారు బలవంతం చేసినందువల్ల మార్త గారు ఇంటికి వెళ్ళారండి. బాగా వినండి, ఇప్పుడు మన అందరం కలిసి మార్త గారి ఇంట్లోకి వెళదాం. ఎవరది ఇక్కడే ఉన్నారా? చూస్తున్నామ్మా, ఇక్కడ ఉన్నారా? బేతనయ్య అనే ఊరిలో ఉన్న మార్త గారి ఇంటికి మనం అందరం వెళ్ళాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో పాటు మన ఆత్మలు వెళ్ళిలే. యేసుక్రీస్తు వారి శిష్యులందరూ ఇంట్లో కూర్చున్నారు. నీళ్ళు ఇచ్చారు, కాళ్ళు కడుక్కున్నారు, లోపలికి వెళ్ళి కూర్చున్నారండి. ఇప్పుడు ఏం చెప్పి తీసుకెళ్ళింది మార్త వాళ్ళ ఇంటికి? అయ్యా మా ఇంటికి వచ్చి చిన్న ప్రార్థన చేయండి, మేము మీకంతా భోజనం వండి పెడతాం, భోజనం చేసి వెళ్ళండి అని చెప్పింది. ఇప్పుడు అదే స్థానంలో ఇశ్రాయేల్ పాస్టర్ గారు కానీ ఉంటే, అమ్మ ఏమనుకోబో ఒక దిండి అమ్మ నడిచి అమ్మా చిన్న సేవ కదమ్మా మా సేవ, ముత్తుకూరు నెల్లూరు తిరిగి అలిసిపోతున్నావమ్మా, ఎముకలు అలిసిపోతున్నాయమ్మా, నువ్వెవరో మహాతల్లి ఉంటుండవు అమ్మా, నాకు కాస్త పచ్చిమిరపకాయలు పచ్చడి కొంచెం ఇష్టం, దయచేసి మీరేం చేసినా పచ్చిమిరపకాయలు పచ్చడి మర్చిపోకండమ్మా, అంతలేక ఏదైనా దిండి తీసుకోండి అమ్మా. నాతో ఉన్నారు 12 మంది శిష్యులు, ప్రకాష్, అరుణ్, వీళ్ళందరూ. అరుణ్ ఇంత అలసిపోతే ఎట్ట చూస్తున్నావు నువ్వు, కనీసం కాళ్ళన్న వత్తవా, వాసిపోతున్నా అరుణ్ అని నేను చెప్పుకుంటే కానీ నా బిడ్డలు నాకు పరిచయం చేయరు. ఇంటి మా పరిచయం ఉంటుందంటే, అమ్మ హాల్లో కాకుండా రూమ్ ఏదైనా ఉందా, మమ్మల్ని మేము పక్కకి వెళ్తాం. ఎందుకంటే బయటని చూసేవాళ్ళు ఏమో మేము ప్రార్థన చేసాం అనుకోవాలా, మేము లోపల ప్రార్థన చేస్తాం అనుకోవాలా, కానీ లోపల మేము మాత్రం అలసిపోయి ఉన్నాం కదా. కొంచెం ఏదన్నా భోజనం పెట్టడానికి ముందు స్నాక్స్ ఏదైనా ఇస్తే, దంసప్పులు తేరా, దంసప్పులు లేవా, దంసప్పులు ఎంత అవుతాయమ్మా తీసుకురాను, దంసప్పులు తాగి నీళ్లు తాగి అహరోను పాపం మా సార్ కష్టపడ్డాడు, నడిచి సేవలో కాదు నడిచి కష్టపడ్డాడని కాళ్ళు తొత్తా ఉంటే భోజనం చేసే లోపల ఒక రౌండ్ వేసేస్తాం, నిద్ర అలసిపోయి వచ్చాం కదా. అటు ఇటు చూసి అరుణ్ కూడా సార్ నిద్రపోయి అరుణ్ కూడా పడిపోయాడా. 12 మంది 12 పక్కన పడిపోతే అందరూ గురకలు పెట్టి నిద్రపోయి, బోధకుడా, ప్రభువా, యేసయ్యా, హలో అయ్యా అని 4-5 సార్లు తట్టిన తర్వాత ఊళ్ళో ఒక మెలకు వచ్చి, సార్ లేదు సార్, వాళ్ళు లేపుతున్నారా, లేదు సార్. మనం ముందు మేలుకున్నట్టు నటించాలి. పైకి మీరు చెప్పారు కదా పైకి లేపమని, తీపకండి అన్న ఏడో జరిగినట్టు చెప్తున్నావు నువ్వు, చాలా దగ్గర జరుగుతుంటుంది అట్లాగా, అందుకే చెప్తున్నా. దాచిపెట్టుకోకూడదు కదా, కొన్ని దగ్గర జరుగుతుంటాయి. నేను ఎప్పుడు చేయలేదులే, మీరు అటు అనుకోబాకండి, మరలా కొన్ని అటు జరుగుతుంటాయి. యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఖాళీ రూమ్ చూపించడం అడగల, హాల్లో కూర్చున్నాడు అంతే. దేవుని మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. హాల్లో కూర్చున్నాడు, కొన్ని మాటలు మాట్లాడింది. అయ్యా మీకు అటు చూస్తూ ఉండగానే భోజనం వండేస్తానని వెళ్ళిపోయింది వంట రూమ్లోకి. ఎవరు? మార్త. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాతకాన్ని స్టార్ట్ చేశారని బైబిల్ ఉందా? యేసుక్రీస్తు వారు వెంటనే పేతురా మన పలానా దగ్గర పోయాం కదా, కానుక ఎంత వచ్చింది యోధాన్ని అడుగు, ఏమన్నా దంసపు తేపో, బాతకాన్ని స్టార్ట్ చేయాల. అక్కడ రాయబడింది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఒక్క నిమిషం కూడా వ్యర్థంగా ఉపయోగించుకోడు. ఆయన టైం దొరకాలే కానీ వెంటనే ప్రార్థన స్టార్ట్ చేస్తాడు అంతే. ఏయ్ పేతురు కూర్చోండి, రౌండ్ కూర్చోండి, ప్రార్థన స్టార్ట్ చేద్దాం. ఏయ్ లేవే చిన్న ప్రార్థన చేయి, పాటలు పాడాలా, 2 పాటలు పాడాలి. ఇప్పుడు దాకా నడిచి వచ్చాం కదా బోధకుడు, మాట్లాడవా, ఈ ఇల్లుకు మనకు భోజనం పిలిచింది, ఇల్లు దీవించబడాలా, 2 పాటలు పాడండి, అంత వాక్యం చెప్తా, మీరే వినండి, ముందు మనం నేర్చుకోవాలి వాక్యం అని
ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండకుండా అప్పుడు దాకా సువార్త నడిచి వచ్చిన యేసుక్రీస్తు వారు కాళ్ళు కడుక్కొని ఇంట్లో కూర్చొని గృహకోటం స్టార్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వారి మాదిరి ఏంటంటే ఆయన రెస్ట్ తీసుకుంది పరలోకంలోనే. భూమి మీద ఏ విశ్వాసి రెస్ట్ తీసుకోకూడదు, భూమి మీద ఏ సేవకుడు రెస్ట్ తీసుకోకూడదు. ఇప్పుడు సేవకులు మేము కానీ విశ్వాసం మీరు కానీ ఉల్టా అయిపోయారులే. ఆదివారం చర్చికి వెళ్ళొచ్చు, ఆయన పోయమ్మా మళ్ళీ బైక్ మీద పోయించారు. ఇంతకుముందు రోజులు నడిచిపోయాం సార్ సిమోన నడిచేవాడు. ఇంతకుముందు ఇప్పుడు అంతా బైక్ కారులే కదా, అబ్బా టైర్డ్ అయిపోయామండి, మళ్ళీ చాలా టైర్డ్ అయిపోయాం. అందుకే మన కుటుంబాలు ఇలా తగలాడుతున్నాయి, అందుకే మన కుటుంబాలు ఈ విధంగా బాధల్లో ఉన్నాయి, అందుకే మన కుటుంబాలు దేవుని శక్తిని రుచి చూడటం లేదు. తమ్ముడా అక్క, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, కానీ అందరూ సరిదిద్దుకుందాం. అందరం సమయము దొరికితే పరిగెత్తి దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం గాక. మన ప్రభు అయిన యేసయ్య మనకు మాదిరి పురుషుడు, గుర్తుపెట్టుకోండి. మనం ఎవరిని ఫాలో అవ్వకూడదు. దయచేసి ఇశ్రాయేల్ పాస్ట్ని అస్సలు ఫాలో అవ్వదు. మీరు బైబిల్లో ఉన్న యేసయ్యను మనం ఫాలో అవ్వాలా. మనం ఏది నేర్చుకోవాలన్నా బైబిల్లో ఉన్న యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు ఏం బోధించారా, ఏం మాట్లాడుతున్నారా, ఆ మాటలు ఏం అర్థం ఉందా, ప్రతిదీ పిన్ టు పిన్ తెలుసుకోవాలి మనం. ఆయనే మనకు మాదిరి పురుషుడు. ఆయన ఒక్క క్షణం ఆలస్యం చేయడు, ఒక్క క్షణం వేస్ట్ చేయడు. టైం దొరికితే ప్రార్థన, టైం దొరికితే ప్రార్థన, టైం దొరికితే గృహకోటం. చిన్న ప్రార్థన కూటం స్టార్ట్ చేశారండి. పాటలు ఎత్తుకున్నారు. వంటింట్లోంచి మార్త మిన్నింది. ఆ రూమ్లో ఉంది వీళ్ళ చెల్లెలు ఎవరేమా, ఏం పేరు అమ్మా, శుభం పొలమ్మా, మరియా, సుబ్బరావమ్మ, పుల్లమ్మ, మన పేర్లు. అక్కడ మరియా, మేరీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మరియా వాళ్ళ చెల్లెలు రూమ్లో ఉంది. ప్రార్థన స్టార్ట్ అవగానే లాజరు కూడా ఉన్నాడు కదా, ఈయన సిగ్గు, మనుషులతో కలవలేడు. ప్రార్థన లేకి ఇద్దరు అన్న తమ్ముడు చెల్లెలు ఇద్దరు మాట్లాడుకుని మాయ్ ప్రార్థన స్టార్ట్ చేశారు. ఒరే పదండి అని రూమ్లోంచి వచ్చి అందరూ వచ్చి యేసయ్య పాదాల దగ్గర ఆడ కూర్చోండి. అందరూ ప్రార్థనలో వాళ్ళిద్దరు ప్రార్థనలో కూర్చున్నారు. వంటింట్లో ఎవరున్నారా, వాళ్ళ అక్క వంట స్టార్ట్ చేసేసింది. 2 పాటలు అయిపోయినాయి. చిన్న ప్రార్థన వాక్యం వచ్చి చిన్న ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు వారు వాక్యం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఏం ప్రారంభించారన్న వాక్యం అన్న. అసలు పేతురు ఆకలితో ఉన్నాడు. ఫస్ట్ రోజు 2 రోజు మనం చెప్పుకున్నాం అక్క. పేతురు ఆకలితో ఉన్నాడు. ఇంటి వాళ్ళు భోజనం సిద్ధపరుస్తూ ఉన్నారు. అన్నం వండేసరికి ఎంతసేపు పడతామో ఒక అరగంట వేసుకో. ఒక అరగంట సమయం కూడా వ్యర్థం కాకూడదని మేడ మీదకెక్కి ప్రార్థన చేసుకున్నారు పాతకాలపు భక్తులు. దేవునికి మహిమ కలుగును గాక. అరగంట టైం దొరికితే దేవుని పాదాలే, అరగంట టైం దొరికితే దేవుని వాక్యం, అరగంట టైం దొరికితే దేవునితో సహవాసం. అది పాతకాల భక్తుల పద్ధతి. ఇప్పుడు మనకు గంట టైం దొరికితే పట్టుకోపోను రీల్స్ కొట్టి ఆ స్క్రీన్ కూడా పోద్ది. గంటలు గడిచిపోతున్నా కూడా మనకు తెలియదు. సాతాను కూడా మనల్ని మభ్యపెట్టేసి మన గుడారాలు పడిపోయేటట్టు చేశాడు. తమ్ముడా, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీకు అరగంట టైం దొరికితే, అక్క చెల్ల అరగంట టైం దొరికితే అది నువ్వు పరిగెత్తి యేసయ్య పాదాల దగ్గర రావాలా. అదే అక్క మనకు యేసయ్య నేర్పించేది. మన గుడారాలు పడిపోయి ఉండటానికి కారణం ఏంటంటే ఉత్తమమైనవి ఏదో మనకు తెలియకపోవడం, అవసరమైనవి ఏవో మనకు తెలియకపోవడమే ఈరోజు ఈ సఫలత కాకపోవడానికి, మళ్ళీ ఫెయిల్ అయిపోవడానికి, అపజయాలలో ఉండడానికి, అసమాధానంలో ఉండడానికి, ఏది పట్టుకున్నా మనం అపజయం ఫాలో అవ్వడానికి, ఏం కలిసి రావట్లేదే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఫెయిల్యూర్ మనల్ని వెంబడిస్తుందని ఈరోజు ఇట్లా దిగులు పడ్డానికి కారణం ఏంటంటే అవసరమైనవి ఏంటి, అవసరమైనవి ఉత్తమమైనవి ఏంటి అనేది మనకు తెలియకపోవడమే ప్రధాన కారణం. ఇంతవరకు నా బాధ అర్థమైన గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో నా అబద్ధం చెప్పాలి, నా బాధ అర్థమైందా? ఖచ్చితంగా అర్థమైందా? మీకు అర్థమైందంటే నాకు సంతోషం. ఎందుకంటే ఇంతకంటే నేను చెప్పలేదు. ప్రభు ఇచ్చింది ఇంతే. భోజనం రెడీ చేస్తుంది మార్తమ్మ. సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రార్థన స్టార్ట్ చేశాడండి. వాక్యం ప్రారంభమైంది. చెర్రీ ప్లీజ్ సిట్. వాక్యం ప్రారంభమైంది. చెల్లెలు తమ్ముడు వచ్చి లాజరు మరియు వచ్చి ప్రార్థనలో కూర్చున్నారు. వాక్యం స్టార్ట్ చేశాడు. అస్సలు మరియమ్మ వాక్యం ఏంటుంది, బైబిల్ రాయబడింది, మరియ యేసు పాదముల యొద్ద కూర్చుండి ఏం చేస్తుందంట, ఆయన బోధ. ఒకసారి అమ్మ చదువుదామక్క, ఒకసారి అమ్మ చదువు. ఎన్నో వచ్చింది తమ్ముడు, చూద్దాం. 38వ వచనం చూస్తే 39వ వచనం, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అది యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన కింద కూర్చొని అసలు యేసయ్య ముఖంలోకి వస్తూ ఉంది. ఒక్కొక్క మాట డెలివరీ అవుతుంటే ఆమె ఎంత ఆసక్తిగా వింటుందంటే సూటిగా ఆమె గుండెలకు దూసుకుపోతున్నాయి. అంటే మరి అమ్మకి దేవుని వాక్యం వింటమంటే అంత ఇష్టమేమో, యేసయ్య మాట్లాడే అంత ఇష్టమేమో. అసలు వాక్యం పింటు పినంటా ఉంది. అసలు లీనమైపోయింది, వాక్యంలోకి వెళ్ళిపోయింది. యేసు ప్రభువు ఏం చెబుతున్నారో అసలు వాక్యంలో కలిసిపోయిందంతే. మరియా అలా వాక్యం వింటా ఉంది.
టైం గడిచిపోతూ ఉంది. వంట రూమ్లో టపా టపా సౌండ్లు వస్తున్నాయి. ఎందుకు? ఈ పిల్లేది, నేను అన్నం వండుతున్నాడా, ఒక్కదాన్ని చేస్తున్నాను. 12 మంది, యేసుప్రభుతో 13 మంది, ఇంకా ఎవరైనా వచ్చారో మనకు తెలియదు. స్త్రీలు కూడా అయితే తిరుగుతుంటారు. మొత్తం ఒక 20 మంది వేసుకోండి. 20 మందికి భోజనం ఒక మనిషి ఆడుంటుంది. ఈమె చూస్తుంది చెల్లులు రావట్లేదు, ఎంత చేసినా అప్పుడప్పుడు పోయి తొంగి చూస్తుంది. ఎట్టంటుంది దేవుడు ఇట్టా ఉంది. ఆ మరీ ఎట్టాడదంటే, అమ్మాయి రా పని చేద్దురా అని పిలిస్తే వచ్చే మనిషి కాదు. అక్క మాట అసలు ఏందో, అసలు యేసయ్య ప్రార్థన పెట్టాడంటే అక్కలే తమ్ముడు లేకన దేవుడిలో లీనమైపోద్ది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు చెప్పినా ఇదే మనిషి కాదు. మార్త చూస్తుంది. టైం పనికి లేట్ అయిపోతుంది. పని కావడంలా అక్కడేమో వాక్యం చెప్తాను యేసుక్రీస్తు వారు. నేనేదో భోజనం పెడదామని వస్తే కొంచెం రెస్ట్ తీసుకొని బోధకుడు ప్రార్థన స్టార్ట్ చేసాడండి. సరేలే మంచి, నా కుటుంబం మంచిది కదా అనుకుంటా. మొత్తానికి ఆమె విసుగు చేసింది, కోపం చేసింది మరియ మీద. ఆ అన్నము లేదా అన్నం కదలే, ఆ రొట్టెలు అజెండా పడేసి పరుగున యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్స్క్యూజ్ మీ బోధకుడా, ప్రభువా ఎక్స్క్యూజ్ మీ అనలేక, చెప్పమ్మా మరత, అట్లా గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతుంటానే, ఎక్కడ దాకా వచ్చాను చెప్పండి. అరును ఎక్కడ అంటారా, గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన పాయింట్. మరత ఏం చెప్పమ్మా, ఏంటమ్మా? అలా కాదు బోధకుడా, అలా కాదు. ఇప్పుడు ఏమన్నా మరి మార్త ఏమనింది, నా మాట ఆ మాట్లాడింది. ఒకసారి చూడండి, 40 వచ్చింది. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమా. నేను ప్రభువా ఇందాక నుంచి కనీసం ఎన్నో నిమిషాల సమయం అయిపోయింది, ఒక్కదాన్ని కష్టపడుతున్నాను. అయినా కానీ నన్ను ఒంటరిగా పనిచేసేటప్పుడు నాకు సహాయం చేయమని మీరైనా చెప్తే కదయ్యా. ఈ మనిషికి వాకింగ్ పిచ్చి, నువ్వు ప్రార్థన స్టార్ట్ చేసావంటే ఇంక ఏం మర్చిపోద్ది. ఆ అమ్మాయిని రమ్మని చెప్పయ్యా, నేను ఒంటరిగా చేయలేకపోతున్నానయ్యా అని ఆమె గోడు వెళ్ళబోచుకుంది యేసుక్రీస్తు వారి దగ్గర. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు ఏమనాలి? ఒకసారి అక్కడ ఇశ్రాయేల్ పాస్టర్ గారు ఉంటే, అదే కానీ యేసు ప్రభు స్థలంలో ఇశ్రాయేల్ పాస్టర్ గారు ఉంటే, అమ్మా మరియా నిజమే ఆ మాట కూడా, మా కోసమే భోజనం చేస్తుంది, మరలా వాక్యం వినొచ్చులేమ్మా, నేను మరలా ఉంటాను కదా, రాత్రి ప్రార్థనలో కూడుకుందిలే, నువ్వు లేచిపో. ఏంటమ్మా ఇస్తారా కష్టపడుతుంటే నువ్వు పోకుండా? లే నిజమే కదా, సరేలేమ్మా నువ్వు వెళ్ళమ్మా, వస్తుంది పోమ్మా అని చెప్పి పంపించేవాడు నేనైతే. అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఆ ఒక్క వచనమే ఈరోజు మనకు సారాంశం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఆ ఒక్క మాట కోట్లాది జీవితాలను వెలిగించగలిగిన మాట. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు నోట్లో నుంచి మాట ఎప్పుడు వస్తుందని కనిపెట్టుకో ఉండాలి మనం. ఆయన మాట్లాడే ప్రతి మాట మన జీవానికి పునాది. యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? ఆమె అంత సొగణాలు ఎలబోచుతుంది, బాధపడుతుంది ప్రభు దగ్గర. వెంటనే యేసుక్రీస్తు వారు గద్దిస్తున్నారు ఆమెని. మార్తా మార్తా ఎన్నిసార్లు పిలిచాడు? ఒక్కసారి చెప్పండి, ఎన్నిసార్లు పిలిచాడు? ఇప్పుడు నాకు దగ్గరగా ఉండి మాట్లాడుతుంది, నాకు దగ్గరగా ఉండి మాట్లాడినప్పుడు నేను అరవాల్సిన అవసరం లేదు. మాయ్ మాయ్ అన్నప్పుడు అర్థమైంది. ఆ అమ్మాయి నా మాట వినకుండా ఆమె ఏదో చేస్తుంటే ఆమెను గద్దించడానికి 2 సార్లు పిలుస్తా, కఠినంగా పిలుస్తా. మార్తా మార్తా అని అన్నాడు. అంటే 2 సార్లు పిలిచాడు కాబట్టి అక్కడ అద్భుతమైన ఏదో ఒక విశేషమైన అనుభవాన్ని లేదా సత్యాన్ని దేవుడు చెప్పబోతున్నాడు అక్కడ. వెంటనే మన చెవులు ఇప్పుడు ఆ మాట మీదకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మార్తా మార్తా విస్తారమైన ఏముంది అక్కడ ఏమో వచ్చిన 41. అందుకు ప్రభు, మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ ఇదిగో అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఒకటే. అక్కడ ఒకటే రాశారు కానీ కింద కొన్నే అని. అవసరమైనవి కొన్నే. మార్తా నీ ఆవేశానికి అర్థం ఉంది, నిజమే, నువ్వు కష్టపడుతున్నావు, తప్పు కాదు, కానీ ఇక్కడ అవసరమైంది మాత్రం కొన్నే. నువ్వు చేస్తున్న పని కంటే ఇక్కడ మరియ చేస్తున్న పని అవసరమైంది. దేవునికి మహిమ కలుగును గాక. అవసరమైనవి కొన్నే. ఇదిగో నువ్వు ఎవరి మీదైతే బాధపడుతున్నావో ఆ మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మార్తా నువ్వు చేసేది మంచిదమ్మా, కానీ అంతకంటే అవసరమైంది ఇది, అంతకంటే ఉత్తమమైంది ఇది. అవసరమైన కొన్నే. ఆ అవసరమైనవేంటో మార్తా నువ్వు గుర్తుపట్టాలి. 2024 సంవత్సరంలో ఉన్న విశ్వాసులారా, ఆత్మీయ దిద్దుబాటు కూడికల్లో పాలు పంపులు పొందుతున్న హోలీ జడ్జి విశ్వాసులారా, రాత్రి ప్రార్థనలో కూర్చున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవసరమైనవి కొన్నే.
ఉత్తమమైనవి కొన్నే. ఆ ఉత్తమమైనవేంటో నువ్వు పట్టుకోగలిగితే నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడిపోతుంది యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పట్టుమని 10 మందిని కూడా యేసయ్య కోసం ప్రభావితం చేయలేని పాపిష్టి జీవితాలు జీవిస్తున్నాం మనం. చెడిలా నువ్వు ప్రభుని నమ్ముకొని 10 సంవత్సరాలు అయింది, అక్క 20, అన్న 30, అయ్యా 70, అందరూ సూపర్ సీనియర్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎంతమందిని ప్రభావితం చేశాం యేసయ్య కోసం? ఒక్కసారి ధైర్యంగా చెప్పగలవా? నేను ప్రభు కోసం ఒక 10 మందిని ప్రభావితం చేసి ప్రభు దగ్గర తీసుకొచ్చానండి. ప్రభు దగ్గరకు 5 మందిని అప్పగించా. ఒక 5 కుటుంబాలు నా ద్వారా లోకంలో వచ్చి ప్రభు దగ్గరకు వచ్చాయి. నిజంగా చెప్పగలిగితే ఎంత సంతోషం అక్క. ఎందుకు మనం ఒక్క కుటుంబాన్ని ప్రభావితం చేయలేకపోయామంటే అవసరమైనవేంటో మనకు తెలియలేదు. అవసరమైన వాటిని విడిచిపెట్టి అనవసరమైన వాటిని ముందుకు వచ్చాం. వరుస క్రమం ఉంది. ఉత్తమమైనవి ఇప్పుడు లిస్ట్ చెప్తాను మీకు. మెయిన్ 3. ఈ 3 వరుస క్రమంలో చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, అలా మనం వాటిని వరుస క్రమంలో చేసుకుంటూ వస్తేనే ఒక్కరినైనా ప్రభు కోసం మనం సాధించగలం. మనకు తెలుసు, అందరు చెప్పుకుంటూ ఉంటాం. యాకోబు బావి కాడ ఏం వదిలిపెట్టింది? కొండ వదిలిపెట్టి యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మని ఒక ఆమె పాట పాడింది. కొండ అక్కడే వదిలిపెట్టి ఊర్లోకి పోయింది. అందరూ ఆమెను ఏమంటారంటే వ్యభిచారి అని చెప్తారు. నేను ఒప్పుకోను దానికి. ఒక వ్యభిచార వృత్తిలో ఉన్న మనిషి ఊళ్ళోకి వెళ్ళి యేసయ్యని గురించి చెప్తే ఎవరు వస్తారు? అసలు ఎవరు మాట్లాడతారు ఆమెతోటి? ఆమె వ్యభిచారి కాదు. నా మట్టుకైతే ఆమె మంచి సాక్ష్యం కలిగిన స్త్రీ. భర్తలు చనిపోయారో లేకపోతే ఆమెను మోసం చేసి వదిలిపోయారో ఏం జరిగిందో తెలియదు. ఇంతకుముందు 5 ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదంటే ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఆమె మాత్రం మంచి సాక్ష్యం కలిగిన స్త్రీ. ఊరిలోకి వెళ్ళి ఏం చెప్పిందామే? మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య నేను చేసినవన్నీ నాకు చెప్పేస్తున్నాడు. అంతే, నేను ఏమేం చేశానో, నాకేం జరిగిందో మొత్తం పోసగుచ్చినట్టు చెప్తున్నాడు. అతను మెస్సయ్యో అని నేను అనుకుంటున్నాను. ఆయన మెస్సయ్యో కాదో మీరు వచ్చి చూడండి అని పిలిచింది. అప్పుడు అదే మన ఊరోళ్ళు అయితే ఏమంటారంటే, మాకు అంత ఓపిక లేదు, నువ్వు ఆయన మెస్సయ్యో కాదో మాకేం అవసరం, మెస్సయ్యతో మాకు పని లేదులే అనేవాళ్ళు. ఆమె మాట చెప్పగానే సగం ఊరు కదిలింది యేసునామంలో. ఒక్క మాటతో ఊరిని ప్రభావితం చేసిన సాక్ష్యం ఆమెది. చెడిలా ఎన్ని సంవత్సరం చచ్చిపోతున్నాం మనం తమ్ముడా? ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులమే? ఒక్కడినైనా మనం ప్రభావితం చేసామా? దానికి కారణం ఏంటంటే తమ్ముడా, ఉత్తమమైనవి ఏంటో మనకు తెలియలేదు, అవసరమైనవి ఏంటో మనకు తెలియలేదు. ప్రభు చెప్తున్నాడు, అవసరమైనవి కొన్నే, మీరు వాటిని గట్టిగా పట్టుకోండి, మీరు నా కోసం ప్రకాశించే నక్షత్రాలుగా మార్చబడగలుగుతారు. మీ గుడారాలు తిరిగి కట్టబడతాయి. తెలియదు కదా? ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు. ఎంత మంచి మాట అండి. మార్తా తొందరపడుతున్నావు. నువ్వు చేసేది మంచిదే, కానీ నువ్వు చేసిన దానికంటే ఒక మాట చెప్తా. ఆడ మార్త ఏం చేసింది? పరిచర్య చేస్తుందండి. ఏం చేస్తుందక్క? పరిచర్య, ఉపచారం, భోజనం వండుతుంది. మీకు ఒక మాట చెప్పండి, మధ్యాహ్నం అవుతుంది, ఆకలితో ఉన్నాడు యేసుక్రీస్తు వారు ఆ మాట అన్నారు. కానీ తర్వాత భోజనం వద్దా? యేసుక్రీస్తు వారికి భోజనం వద్దా? కావాలి. అసలు తీసుకొచ్చిందే భోజనం పెట్టడానికి కదా. మరి యేసుక్రీస్తు వారు అక్కడ ఆమెను దండిస్తున్నారు. ఏంటంటే అవసరమైనవేంటో మార్తకు తెలియచేస్తున్నాడు, ఉత్తమమైనవేంటో మనకు తెలియచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిసారి మార్తా అన్నప్పుడు ఆ మార్తకి, రెండోసారి మార్తా అని పిలిచాడే, అది క్రొత్త నిబంధన కిందకు వచ్చిన ప్రతి విశ్వాసిని పిలిచిన కేక. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను దేవుడు పిలుస్తున్నాడు, మార్తయ్యా, నీవు అనవసరమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు. అది కాదు నీకు అవసరమైంది. నీ గుడారం తిరిగి కట్టబడాలంటే కొన్ని ఉన్నాయి, నేను చెప్తాను. ఉత్తమమైన వాటిని ఏర్పరచుకున్న మరియ వలె మనం యేసు కొరకు నిలబడదాం కాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరియ ఉత్తమమైన వాటిని ఏర్పరచుకునింది. ఆ ఉత్తమమైనవి ఏంటో ఒక 3 చెప్తాను, చూడండి, రాసుకుని అక్కడే ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే మరియ ఏర్పరచుకున్న ఉత్తమమైనవి. నంబర్ 1, ఆమె యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. అంతా తెలిసిన వాక్యం, అన్నీ తెలుసు మనకి. యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. యేసయ్య పాదాలు అంటే దేవుని సన్నిధి అని అర్థం. సరేలా అక్క, అర్థమవుతుందా? అసలు మన జీవితంలో మొట్టమొదటగా అవసరమైంది, అసలు మన జీవితానికి ప్రప్రథమమైంది, ప్రతి క్రైస్తవుడు మొట్టమొదట చేయాల్సింది, నిద్ర లేచిన మరుక్షణమే లేదా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పరిగెత్తి వెళ్ళాలి యేసయ్య పాదాల దగ్గరకి. ఇది కొందరికి అర్థం కాదు. ఇంత చెప్పినా కూడా అర్థం చేసుకోలేరండి కొందరు. ఒక 10 సంవత్సరాల తర్వాత నీ జీవితం ఎట్లా ఉంటుందో ఈ భూలోకంలో, పరలోకంలో, విశాల లోకంలో, ఈ విశాల విశ్వంలో ఒక్కడికే తెలుసు. ఎవరికి చెప్పండి? ఒక 10 సంవత్సరాల తర్వాత మన బ్రతుకు ఎలా ఉంటుందని తెలిసింది ఎవరికి? మన దేవునికి మాత్రమే.
ఒక 20 సంవత్సరాల తర్వాత నీ జీవితం ఎలా లీడ్ అవ్వద్దన్న సంగతి తెలిసింది. మన దేవుడు ఎవరు? గతాన్ని ఎరిగినవాడు, భవిష్యత్తుని ఎరిగినవాడు, వర్తమానాన్ని ఎరిగినవాడు, రాబోయే భవిష్యత్తును కూడా ఎరిగినవాడు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగునగాక. మన జీవితాన్ని గురించి సంపూర్ణ సమాచారం ఆయన చేతుల్లో ఉంది. రాబోయేవన్నీ ఆయన ఎరిగినవాడు కాబట్టి మనం ఏదన్నా అడిగినా, ఏదన్నా చెప్పినా, ఏదన్నా సహాయం కావాలన్నా, ఏదన్నా మన జీవితం గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ నిర్ణయాలు తీసుకోమంటావు ప్రభువా, ఎలా నడవమంటావు ప్రభువా, నా జీవితం ఎలా ఉంటే నీ ఇష్టం, నువ్వు ఎలా జీవితం నడుస్తాను, ఎందుకంటే నా జీవితం గురించి నీకే బాగా తెలుసు కాబట్టి నన్ను ఏ స్టెప్ వేయమంటావని సమయము దొరికిన ప్రతిసారి, అది 12 గంటల, 1 గంట, సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం, ఎప్పుడైనా సమయం దొరికిన ప్రతిసారి మనం పరిగెత్తి వెళ్ళాల్సిన చోటు, మన జీవితంలో అత్యవసరమైనది, ఉన్నతమైనది, ఉత్తమమైనది ఒకటే మార్గం, అది ప్రభు పాదాల దగ్గరికి పరిగెత్తి వెళ్ళటం. దేవునికి మహిమ కలుగునగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు పాదాలు అంటే ఒంటరిగా దేవుని దగ్గర కూర్చొని తలుపు గడి వేసుకొని కూర్చోవడం అంతే. రూమ్లోకి వెళ్ళటం, సాపేసుకోవటం, తలుపు వేసుకోవటం, ఇక కూర్చోవడం అంతే. యేసయ్య పాదాలు. నువ్వు దేవుని నామాన్ని స్తుతించడానికి, దేవుని నామాన్ని కీర్తించడానికి కూర్చునే ప్రతి చోటు యేసయ్య పాదాలే. ఒక్కసారి వినండి. మరియా ప్రార్థన స్టార్ట్ అయిన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ఇది మొదటి తమ్ముడా. యేసయ్య పాదాల దగ్గర కూర్చోవటం మొదటిది, అనగా దేవుని సన్నిధి మొదటిది. రెండోది దేవుని నోట నుండి వస్తున్న మాటలు వినడం, దేవుని వాక్యం వినడం. ఈరోజు నిజం చెప్పండి, ఈరోజు ఎట్లాంటి దౌర్భాగ్యకరమైన క్రైస్తవం దాపురించిందంటే, ఈరోజు వాగ్దానం అని మనకు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో చిన్న చిన్న వాగ్దానాలు పంపించేస్తున్నారు. ప్రతిరోజు డైలీ వాగ్దానాలు వస్తాయి. నేను నిన్ను విడువను, భయపడకము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని ఒక వాగ్దానం వస్తుంది. ఇది చదువుకొని సంతోషపడిపోతారు. ఈరోజు నన్ను విడవడంట, ఉదయాన్నే లేచి చూశాడన్న, అబ్బా నాకు చాలా చాలా సంతోషం వేసిందన్న, ఇంకా దేవుడు ఈరోజు అంతా నన్ను వదలడన్నా. అంతేనా? ఫోనుల్లో చిన్న వాగ్దానం చదువుకొని సరిపోయిందా? ఇంకా వాక్యం చదివేది, దేవుడి దగ్గరికి వెళ్ళేది, దేవుడితో మాట్లాడేది, కనీసం 1 గంట సేపు కూర్చొని దేవుని సన్నిధిలో ఆయన ధ్యానం చేసేది. ఆయన మనతో ఏం చెప్తాడు, మనం ఆయనతో ఏం చెప్పాలి, కాస్త సమయం ఇవ్వాలి ఆయనకి. నీకు తెలియకుండానే ఫోన్ దగ్గర గంటల పాటు గడపతావు కదా తమ్ముడా. నాకు తెలియకుండానే ఫోన్ దగ్గర కొన్ని గంటల పాటు గడిపేస్తున్నాం. భోజనం తినాలంటే గంట, పక్కకి వెళ్ళి స్నేహితులతో మాట్లాడాలంటే అరగంట. అన్నిటికీ సమయం ఉంది. అసలు ఉత్తమమైన దానికోసమే ఈరోజు క్రైస్తవులకి సమయం లేదు. అందుకే 2024 సంవత్సరంలో 99% గుడారాలు పడిపోయి ఉన్నాయి. గోడలు పాడైపోయినాయి, అన్ని చోట్ల చెడిపోయాయి, తుప్పుపడిపోయింది గుడారం. భక్తి జీవితం తుప్పుపడిపోయింది. పైకి ప్రజలు చూసేదానికి మనం ఎట్లా కనపడుతున్నామంటే నంబర్ 1 క్రైస్తవులు కనపడుతున్నాం, కానీ జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నువ్వు మృతుడవే, చనిపోయావు, చచ్చిన రీతిగా జీవిస్తున్నాం తమ్ముడా మనం. ప్రభు ఏమంటున్నాడంటే, వద్దు కుమారుడా, అమ్మా అలా ఉండొద్దు, అలా ఉంటే నీకే ప్రమాదం. నేను నీకు చెప్తున్నాను ఉత్తమమైనవి ఏంటో, నువ్వు వాటిని గట్టిగా పట్టుకో. అన్నిటికంటే ఉత్తమమైనది నా పాదాలు, సన్నిధి, దేవుని సన్నిధి. పరిగెత్తిరా, ముందు నాతో మాట్లాడు. నీ జీవితం బాగుపడాలంటే ఎలా ఉండాలో నేను మాత్రమే చెప్పగలుగుతా. మనుషులు నమ్ముకున్నావా? మనుషులు ఆలోచనలు చెప్తారు, ఫెయిల్ అయిపోతే వాళ్ళే నవ్వుతారు, వాళ్ళే నిన్ను ఎగతాళి పాలు చేస్తారు, వాళ్ళే నిన్ను నిందల పాలు చేస్తారు. వాళ్ళు చెప్పిన ఆలోచన నెరవేర్చినందుకు ఫెయిల్ అయిపోతే మళ్ళీ వాళ్ళే మనల్ని తిడతారు. మనుషులు స్వార్థపరులు, మనుషులు స్వార్థప్రియులు. మన క్షేమాన్ని నిజంగా ఏ మనుషులు ఇప్పుడు కోరుకోవడం లేదు. మన సంగతి అంతా ఎరిగి ఉండి మన తల్లిగర్భంలో పిండంగా రూపించి నేటి వరకు కాపాడిన దేవుడు ఒక్కడే నీకు అసలైన సమాధానం చెప్పగలుగుతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గడపగలిగితే అదే మన జీవితంలో ఉత్తమమైనది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునితో మాట్లాడిన తర్వాత, దేవునికి సమయం ఇచ్చిన తర్వాత, కనీసం 1 అరగంట ప్రభుతో మాట్లాడిన తర్వాత 1 అరగంట సేపు బైబిల్ తీసుకోవాలా. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. కొంతమంది ఎగ్జామ్కి వెళ్ళే ముందు చదువుతారు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏంది అంటే ఏదో అయిపోవాలి తొందరగా. బైబిల్ ఎంత తొందరగా చదివితే అంత రికార్డ్ అని. కొంతమంది బైబిల్ తొందరగా చదవడం వల్ల మనకేం మేలు ఉండదు తమ్ముడా. నమలత తినాలి వాక్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చదివింది ఇప్పుడు 3 వచనాలు గంట సేపు చెప్పుకున్నాం. ఆడేం జరిగింది, ఏమన్నాడు దేవుడు. కాస్త కూర్చుంటే అన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి, వాట్సాప్ మొత్తం స్విచ్ ఆఫ్ చేసేసి, అది పక్కన పడేసి ప్రశాంతంగా నువ్వు దేవుడి దగ్గర కూర్చుంటే ఒక్కొక్క ఆలోచన దేవుడు నూతనంగా పుట్టిస్తాడు. నువ్వు 1 అధ్యాయం చదవబల్లే, 5 వచనాలు చదువు గంటలో, ఆపేయక వెళ్ళిపో, పనికి వెళ్ళిపో. మళ్ళా రా, అరగంట దొరికిందా, మళ్ళీ కూర్చో, మళ్ళీ 5 వచనాలు చదువు, ధ్యానం చేయి.
నోట్స్ తీసుకో, కొన్ని పాయింట్లు ప్రభు నీకేం చెప్తాను రాసుకో. ఇశ్రాయేలు అన్న నువ్వు ఏం చెప్తున్నావు, ఈ రోజులు ఎవరన్నట్లాగా? అందుకే తమ్ముడు గోడవలు పడిపోయినాయి. ఒక్కడిని కూడా మనం యేసు కోసం ఎందుకు మార్చలేకపోయామంటే, దేవుని బిడ్డలారా, మనకు భక్త్ సింగ్ గారు తెలుసు. భక్త్ సింగ్ గారు మనకు తెలుసు, మన తరానికి ముందు సేవ చేశాడు ఆయన. 1990 2000 సంవత్సరం అనుకుంటా చనిపోయింది, 2000 సంవత్సరం. ఆయన ఎంత భక్తిపరుడు అంటే కటింగ్ షాపుకు పోవడానికి కూడా దేవుని చిత్తమడతాడంట. ఏ షాప్కి? మీరు చూసారు అసలు దీన్ని ఏమనుకుంటాం మనం? పిచ్చి పీక్స్కి వెళ్ళింది అనుకుంటా. కటింగ్ షాప్కి వెళ్ళేదానికి దేవుని చిత్తం అనటం ఏందని మనకు అనిపిస్తుంది. ఆ పుస్తకం చదివినప్పుడు నేను కూడా నవ్వుకున్నా. మరి రాయాలి కానీ మరి ఎంత అబద్ధాలు రాస్తారా? నేను అబద్ధం అనుకున్నదాన్ని, నేను ఎంత మెంటలోని అంటే ప్రజల్ని ఒప్పించడానికి మెప్పించడానికి ఇలా రాస్తారేమో అనుకున్నా. కిందకి వెళ్తుంటే చదువుతుంటే గుండెలు బద్దలైపోయినాయి. పెటా 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 కూడా అనిపించింది నాకు. దేవుడు అడిగాడంట, ఈరోజు బావద్దు నువ్వు అని చెప్పాడంట. దేవుడు ప్రేరేపణ ద్వారా ఈరోజు వద్దు, సరే ప్రభువా. అలా 6 రోజులు అయిపోయింది. మళ్ళా ప్రభువా ఎదిగిపోతుంది ప్రభువా గడ్డం, మీరు వెళ్ళమంటే వెళ్తాను ప్రభువా, ఈ రోజు వెళ్ళని చెప్పాడంట దేవుడు. ప్రార్థనలో కూర్చుంటేనే వెళ్ళమన్నాడు. మామూలుగా ఎందుకు చెప్తాడు? ప్రభు దగ్గర కూర్చొని అడిగాడు, ఈరోజు వెళ్ళమన్నాడు. ఆయన బయలుదేరి ఎప్పుడు వెళ్ళే షాప్కి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన వెళ్ళేసరికి ఖాళీగా ఉంది షాపు. అలవాటు కదా, పాస్టర్ గారు చాలా సంతోషంగా ఉంటారంటే కూర్చున్నాడు. ఇంకా ఆయన స్టార్ట్ చేశాడు షేవింగ్ చేయడం, కటింగ్ చేయటం స్టార్ట్ చేశాడు. నిదానంగా నువ్వు మాట్లాడు, నా గురించి మాట్లాడు అతనితో అని చెప్పాడంట. చిన్నగా సువార్త స్టార్ట్ చేశాడు. బ్రదర్ ఏ ఊరి మీది, ఎంతమంది పిల్లలు, కొంచెం డల్గా ఉన్నావే, కష్టాల్లో ఉన్నట్టు కనబడుతున్నావే చూసేదానికి. అవునయ్యా, సమాధానం లేదు, ఎంత సంపాదిస్తాను కనబట్టి ఇంక స్టార్ట్ చేస్తే అందుకున్నాడు. ఇక మొత్తం మీద అతనికి షేవింగ్ మొత్తం పూర్తి అయ్యేసరికి వాక్యం పూర్తి అయిపోయింది, సువార్త పూర్తి అయిపోయింది. అద్భుత రీతిగా ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఈరోజే నా ఇంట్లో ఉండే పటాలని తీసేయాలా, నాకు వద్దు, ఇంకా నేను బతికితే మీలాగా యేసయ్య కోసం బతుకుతా. ఆ దేవుడు నాకు కావాలి, ఆ సమాధానం నాకు కావాలి, ఆ లోతు నాకు కావాలి. అసలు ఎవరో బలవంతంగా మార్చేసినట్టు. అదే కానీ నేను కానీ వాక్యం చెప్తే సంవత్సరం చెప్పినా మారరు. మరి ఆయన ఒక్క పూట, ఇప్పుడు కటింగ్ షేవింగ్ ఎంతసేపు పడ్డది? 1 గంట వేసుకోండి, ఎంత లేట్ అయినా 1 అరగంట వేసుకోండి. అరగంట సేపట్లో సువార్త పూర్తి అయ్యేసరికి నాకు బాప్తిసం కావాలా, నేను క్రైస్తవుడు అయిపోతా. తర్వాత ఆదివారం మందిరికి వచ్చాడు. సంవత్సరం రోజులు పరీక్షించాలంటే ఓకే అన్నాడు. సంవత్సరం రోజులు పరీక్షించిందాక ఆగాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఆయన సంఘంలో ఒక పునాదిగా మారిపడేస్తున్నాము. ఆమె చెప్పండి గట్టిగా. అరగంట మాట్లాడిన మాట ఒక వ్యక్తిని మార్చింది. మీకు మాట చెప్తానేనండి, యేసయ్యకి 10 కోట్లు ఇచ్చి నన్ను పరలోకాన్ని అనుమతించాయా అంటే 10 కోట్ల డబ్బు తీసుకొని యేసుక్రీస్తు ఎవరినైనా పరలోకాన్ని అనుమతిస్తాడా? ఒక్క ఆత్మ విలువ తెలియాలి మనకి. 10 కోట్లు సరే ఆయన సంతోష పెట్టలేవు. 100 కోట్లు ఇస్తే, అయ్యా కోటీశ్వరులు ఉన్నారు ఇప్పుడు, కోట్ల అధిపతులు ఉన్నారు కదా, 100 కోట్లు ఇస్తానయ్యా, నాకు పరలోకం పంపి అయ్యా, పంపిస్తాడా? 1000 కోట్లు, 1,00,000 కోట్లు, కోటి కోట్లు, కోట్లు పెట్టిన ఒక్క ఆత్మ కూడా గేటు దాటి లోపలికి వెళ్ళలేరు. పరలోకం చేరాలంటే, ఒక ఆత్మ పరలోకం చేరాలంటే ఏమంటే మారు మనసు ప్రధానమైంది కదా. అసలు ఒక ఆత్మ విలువ తెలిస్తే నువ్వు ఇట్లా ఉండవు చెల్లిలా. నీ తల్లిదండ్రులు ఇంకా ప్రభుని తెలుసుకోలేదు, నీ అత్తమామలు ఇంకా ప్రభుని తెలుసుకోలేదు, మీ పిన్ని పెదమ్మ అందరూ ఇంకా దేవుని దూరంగా ఉన్నారు. అసలు నువ్వు విషయం తెలిస్తే గుండెలు బాదుకొని ఏడుస్తావు. నా కూతురు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు అని ఎప్పుడు చెప్తారు వాళ్ళు. నా తమ్ముడు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు, నా అక్క ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు అని వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? ఎప్పుడు ప్రభావితం చేయాలి? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఎందుకు చేయలేకపోతున్నామంటే ప్రభువు దగ్గర పట్టుమని ఒక్క గడియ కూడా కూర్చోలేని రోజుల్లో వచ్చేసాం. అందుకే పేతురుతో యేసు ప్రభువు చెప్పారు, ఒక్క గడి అయినను మీరు నాతో కూడా, చెప్పండి, ఒక్క గడి అయినను మీరు నాతో కూడా మేల్కొని ఉండలేరా? పేతురు ప్రార్థన చేయి, పేతురు ప్రార్థన చేయి, పేతురు ప్రార్థన చేయి. నిద్రపోవద్దు పేతురు, సరేలే ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం, ఇక వెళ్ళి మీరు ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ప్రార్థన చేయి అని పేతురుని హెచ్చరించాడు దేవుడు. ఒక్క గడియ, ఒక్క గంట, కనీసం గంట అనేది మినిమం తమ్ముడా, మినిమం. అసలు దేవుణ్ణి ప్రేమిస్తే గంట మనకు ఎట్లా గడిచిపోతుందో తెలియదు. దేవుణ్ణి ప్రేమించకపోతే గంట ఎటుంటుందో తెలుసా? యుగాలు అన్నట్టు ఉంటుంది. యుగాలు మనము ప్రకృతి సిద్ధంగా లేదా యాంత్రికంగా మెషిన్ లాగా దేవుని సన్నిధిలో కూర్చోకూడదు. మనం హృదయపూర్వకంగా ప్రేమతో కూర్చోవాలి. ఆయన కన్నీళ్ళతో స్తుతిస్తూ ఉంటే, ఆయన కన్నీళ్ళతో ఆరాధిస్తూ ఉంటే సమయం గడిచిపోతూ ఉండాలి. అప్పుడు లోతుల్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే నీతో దేవుడు స్వప్నాల ద్వారా మాట్లాడే స్థాయికి ఎదుగుతావు. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే దర్శనాల ద్వారా దేవునితో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేసి అలా పడుకోగానే నిద్రలోని కళ్ళు వస్తాయి, ప్రభువు నిన్ను దర్శిస్తాడు. అడుగు పెట్టిన ఇల్లు యేసు నామములో మారిపోతాయి. ఆమె చెప్పగట్టుగా నువ్వు ఎవరితో మాట్లాడితే వాళ్ళలో నీలో నుంచి అగ్ని. అన్న నాకు ఎందుకు అనిపిస్తుంది మీరు చెప్పే మాటలు ఇప్పట్లో వర్కౌట్ కాకపోతే ప్రభు దగ్గర లెక్క చెప్పాలి రేపు మనం అందరం.
మన దేవుడు ఎవరో తెలుసా? నిన్న, నేడు, రేపు, నిరంతరం మారని దేవుడు. మన దేవుడు మారని వాడైనప్పుడు మనం ఎందుకు మారాలి? 2024 టెక్నాలజీ ట్రెండ్ మనకు అవసరంలే. నేను చెప్తున్నా కదా, యేసుక్రీస్తు వారు మార్తా మరి రోజుల్లోకి వెళ్ళి మనం భక్తి చేయాలా. అందుకే కొంతమంది భక్తులు నోరు కొట్టుకుంటున్నారు. మన పాతకాలపు భక్తుల్లో జీవిత సమయాల్లోకి వెళదాం. ఈ ఫోన్ తీసి పక్కన పడేద్దాం. ఫోన్ పేకి మాత్రమే వాడండి. అవసరమైతే ఒక్క మెసేజ్ అనండి అంతే. నువ్వు ఎందుకోసం వెళ్తున్నావో గుర్తుపట్టుకో. నీకు నియంత్రణ ఉండాలి. దేహకుమార్ గారిని చిత్తగొట్టే ఉపవాసాల ద్వారా. దేహకుమార్ గారికి ఎక్కువ అన్నం పెడబాకు. ఆత్మకుమార్ గారికి రోజు భోజనం పెట్టు. ఆత్మకుమార్ గారి ఆరోగ్యం వర్ధిల్లాలి. ఆత్మకుమార్ జిందాబాద్, దేహకుమార్ చెప్పు డౌన్ డౌన్, దేహకుమార్ డౌన్ డౌన్, ఆత్మకుమార్ గారు జిందాబాద్. ఆత్మకుమార్ గారు ఆరోగ్యం పెరిగే కొలది దేహకుమార్ గారు కంట్రోల్లోకి వస్తారు. అప్పుడు నువ్వు గంట సేపు కాదు 2 గంటల ప్రాంతంలో కూర్చోగలుగుతావు. ఫుల్గా దీన్ని కూర్చున్నామంటే స్తోత్రం 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 స్తోత్రం. ఏం చేస్తావు లేక పడుకో. ఫుల్గా పెట్టేశాడు. దేహకుమార్ గారు ఆనంద డోలికల్లో ఊగుతున్నాడు. సొలొమోను పల్లకిలో నిద్రస్తున్నాడు. ఆయనకి ఫుల్గా పెడితివి. ఏసీలో కూర్చున్నాం, ఫ్యాన్ కింద కూర్చున్నాం, చల్లగా చల్లని గాలి. ఇంక నువ్వేం ప్రార్థన చేస్తావు? దయాకుమార్ గారు శుభ్రంగా తిన్నారు. ఆత్మకుమార్ గారికి అప్పటికే ఎయిడ్స్ పేషెంట్లాగా అయిపోయింది. ఎలా 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 ఎవరిని ప్రభావితం చేయగలుగుతావన్నా నువ్వు? నేను చెప్పే మాట దేవుని వాక్యం సత్యమైంది. ఆ వాక్యం బట్టి నేను చెప్తున్నాను. మనము గనక ఈ భక్తిని సార్థకం చేసి ఈ భక్తి జీవితంలోకి మనం వస్తే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండే మన తోటి కొలీగ్స్ కూడా కదిలిపోతారు యేసు నామములో. నువ్వు పనిచేసే ఉద్యోగాల్లో ఉండి నీతో పాటు వాళ్ళు కదిలిపోతారు అంతే. షేక్ చేస్తావు నువ్వు ప్రపంచాన్ని. బబులోను దేశాన్ని 4 షేక్ చేసేసారు తమ్ముడా. ఎంతమంది వాళ్ళు చేశారులన్నా మనం ఎడ చేద్దాం? చెయ్యొచ్చు. ఉత్తమమైనవేవో తెలుసుకోపోవటం వల్లే మనం ఫెయిల్ అయిపోయాం. దానియేలు గారు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? ఈజీగా చెప్పేస్తా. 3 సార్లు సార్. నువ్వు మనము ఏంటన్నా మరి నువ్వు ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి. మీకంటే పాస్టల్ మీకు కుదరదు, మాకెట కుదురుతుంది. హలో తమ్ముడా, అక్క, చెల్లా, నీకంటే నాకంటే పెద్ద బిజీ ఆయన ఎవరు? రాజ్యము మీద 3వ అధిపతి. చెప్పండి, రాజ్యం మీద 3వ అధిపతి. ఫస్ట్ రాజు, ఆ తర్వాత ఇంకొక ఆయన, ఆ తర్వాత ఈయన. రాజ్యం మీద 3వ అధిపతి అంటే ఇంక లెక్కలు చూసుకోవా? ఇంకేం పనులు లేవా? ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వడం ఆయన జీవితంలో ఎప్పుడు మానలేదు. కాబట్టి 127 దేశాలని కదిలించాడు యేసు నామములో. మనం 127 దేశాలు వద్దు, మనం నెల్లూరుని కదిలిద్దాం అందరం కలిసి. మనం అందరం కలుసుకొని కదిలిస్తే ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న మండలాల్లో నుంచి ఆత్మలు కదిలి వస్తారు మనకి. అదేదో నువ్వు చేసుకోలేని అనవద్దు. ఈ దిద్దుబాటు కోటాలు దేనికంటే లేయాలి. ఏం పర్లేదు, జరిగింది వదిలిపోయింది. జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలేద్దాం. దేవుడు మనల్ని ఏమి కత్తి మీద గొంతు మీద కత్తి పెట్టి చెప్పు చేస్తావా చెప్పి తీర్మానమా అనడంలే, ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఉత్తమమైనవి కుమారుడా ఇవే, ఈ రెండే. ఒకటి, దేవుని పాదాల దగ్గరికి పరిగెత్తి వెళ్ళాలి. సమయం దొరికితే దేవుని సన్నిధి, సమయం దొరికితే దేవుని సన్నిధి. దేవునితో మాట్లాడి నీకు తెలియకుండా నేను నీ ముఖం వర్చస్సు మారిపోద్ది యేసు నామములో. 40 రోజులు మోషే గారు దేవునితో మాట్లాడితే ఆయన ముఖం ఎట్టయిపోయింది చెప్పండి? ఎలా అయిపోయింది? అట్టని మమ్మల్ని అడగబాకండి సార్. కొండ మీద 40 రోజులు దేవునితో మాట్లాడి కిందకు వచ్చిన తర్వాత మోషే గారి ముఖాన్ని ప్రజలు చూడలేకపోయారు. మహిమ ప్రకాశిస్తుంది ఆయన ముఖంలో నుంచి. నువ్వు ఎక్కువ ప్రార్థనలో గడిపితే ఏ ఫెయిర్ అండ్ లవ్లీలు పోయకుండానే నీ ముఖం వైట్ అయిపోతుంది యేసు నామములో. ఎంత బ్లాక్ వాళ్ళు అయినా వైట్ అయిపోతారు అంతే. మనం దేవుని సన్నిధిలో గడిపితే చాలు, ఆ ముఖ వర్చెస్ కొట్టది అంతే. కొందరు ముఖాలు చూసే చెప్పొచ్చు ఈమె ప్రార్థన పౌరాలని, కొందరు ముఖాలు చూసే చెప్పొచ్చు ఈమె చాలా సమాధానంగా ఉందని, కొందరు ముఖాలు చూసే చెప్పొచ్చు. తమ్ముడు, ఎందుకు ఇంతసేపు దేవుడు మాట్లాడుతున్నాడంటే నువ్వు ఆ విధంగా ఎక్కువగా దేవునితో గడపతా. నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ఉన్న దయ్యాలు పారిపోతాయి. ఆమె చెప్పండి, పో టచ్ అనబల్లే. అసలు నువ్వు దేవుడితో గడిపితే చాలు, ఇంకా నువ్వు మండితే చాలు. నువ్వు మండతా ఇతరుల ఇళ్ళలో అడుగు పెడితే, నువ్వు అడుగు పెట్టి వస్తే చాలు, అంతే కట్టబడిపోద్ది ఆ ఇల్లు. టచ్, పో, షట్ అనబల్లే. ఏం అనబల్లే, నువ్వేం అరవబల్లే. ఆ ఇంట్లోకి పోయి చిన్న మాట మాట్లాడిస్తే చాలు, ఆ ఇల్లు మండుకుంటుంది యేసు నామములో. మనలో ఉన్న శక్తి, మనలో ఉన్న ప్రభావం మన ద్వారా ప్రవహించాల. రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీ యేసయ్య శరీరాన్ని పట్టుకున్నప్పుడు, ఆ వస్త్రపు చెంగు పట్టుకున్నప్పుడు వస్త్రములో నుండి ప్రవహించింది. నేను చెప్పండి ఏంది? ప్రభావం అనండి. ఏం ప్రవహించిందాక? ప్రభావం. అదే ప్రభావాన్ని పొందుకుంటాం మనం యేసయ్యతో గడిపితే. అదే ప్రభావం నీలోకి వచ్చేస్తుంది. నువ్వు ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటావు ఫుల్గా. ఈ ఛార్జింగ్ని లోకానికి ఇస్తుంటావు, పోయి లోకం నీలోంచి ఛార్జింగ్ లాగేసుకుంటుంది. మళ్ళీ వచ్చి దేవుడితో ఛార్జింగ్ పెట్టుకోవాలా? యేసయ్య దగ్గర ఛార్జింగ్ పెట్టుకు ఎన్ని రోజులు ఎక్కమన్నా మనం?
ఏసఐ దగ్గరకు వచ్చి ఛార్జింగ్ పెట్టుకుని ఎన్ని రోజులు అయింది? 0% కేక్ అని సౌండ్ వస్తుంది. ఇక చచ్చిపోతుంది ఇక రేపో మాపు. అప్పుడప్పుడు మనం ఈ ఫోన్ పెట్టుకుంటే ఇంగ్లీష్ ఏదో చెప్పద్ది, అయిపోద్ది, ఇంకా 5 నిమిషాలు ఆగిపోతావు, చచ్చిపోతుంది. యువర్ బ్యాటరీ ఇస్ డ్రైన్డ్, యువర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, తొందరలో నువ్వు పోబోతున్నావు. ఇక కొందరికి క్లిక్ అని కొట్టుకోకుండా ఆగిపోయింది, చచ్చిపోయింది. ఇంకేం బ్యాటరీలు ఏం పని చేయట్లా. అయినా పర్వాలేదు, ఈ వాక్యం ద్వారా నువ్వు తీర్మానం చేసుకుంటే ఒకే ఒక్క నిమిషంలో నీ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తాడు యేసునామములో యేసయ్య. ఒక్క నిమిషం చాలు. నువ్వు కన్నీరు ఒక బొట్టు విడిచి, ప్రభువా తెలియదు ప్రభా, నిజంగా నాకు తెలిసినట్టుగానే ఉంది కానీ నేను చేయలేకపోయాను, తెలుసు నాకు నేను చేయలేకపోయా, ఇక్కడి నుంచి చేస్తా. నాకు ఒకటే గురి, సమయము దొరికితే నీ పాదాలే. రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు దేశం మీద 3వ అధికారి అయిన దానియేలు. రోజుకు 7 సార్లు స్తుతించేవాడు సామ్రాజ్య చక్రవర్తి అయిన దావీదు. ఇలా దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్న మోషే రోజుల పాటు దేవుని సన్నిధిలో గడిపాడు. అందుకే నాకు వాళ్ళు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగారు. మన భక్త సింగ్ గారు ఆయన రూములో అంట చెప్తుంటారు, నేను చూడలేదు, చెప్తుంటారు ఆయన ప్రార్థన చేసే చోట నేల ఏమైపోయిందాక గుంటలు పడ్డాయంట. గుంటలు పడాలంటే ఎంత ప్రార్థన చేయాలి? ఒక మీటింగ్కి వెళ్ళారంట శిష్యులు, అంటే ఆరోను వీళ్ళందరిలాగా నాతో పాటు వచ్చారనుకోండి, అందరు ప్రార్థనకి వెళ్ళాం, మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్ అయిపోయింది, భోంచేశారు, వచ్చి రూమ్లో కూర్చున్నారు. పాస్టర్ గారు అన్ని విప్పేసి లుంగి కట్టుకొని ప్రార్థనలో అట్లా వంగాడు మంచం మీద. వీళ్ళు కొంచెం ప్రార్థన చేసుకొని పడుకున్నారు. ఆయన అట్లాగే స్తోత్రాలు చెప్తా ఉన్నాడు మంచం మీద మోకాళ్ళలోంచి. 12 గంటలకు లేచి చూశారు, స్తోత్రం అంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడులే. 2కు లేచారు, స్తోత్రం. అది అయ్యా ఏంది 2 గంటల పాస్టర్ గారు పడుకోలేదు, సర్లే పడుకుంటే కొంచెం భారం ఎక్కువైనట్టుంది. 3:30 లేచారు, అయ్యా. 5కి లేచారు, అయ్యా. 6:30 లేచారు, అయ్యా. సిగ్గుపోయింది 6కి. మా దైవజనుడే ఈ విధంగా ఏడిస్తే మేమెట్లా, ఏంటి అసలు ఈ ప్రార్థన ఏంటి, అసలు ఈ తీర్మానాలు ఏంటి? అందుకనే దేవుడు ఆయనకి 10,000 సంఘాలు ఇచ్చాడు. ఆమె అని చెప్పండి గట్టిగా. ఎన్ని వేలు సాధ్యమా ఒక మనిషికి? నేను చెప్తున్నా, నాకు నీకు ఏ టాలెంట్ లేకపోయినా పర్వాలే, నీకు నువ్వు మాట్లాడడం చేత కాకపోయినా కూడా పర్వాలేదు, నువ్వు దేవుడితో గడుపు చాలు. అన్నీ ఇస్తాడు నీకు, ఆయన నేర్పిస్తాడు. నీ నోటినే ఒక పెద్ద శక్తిగా మార్చేస్తాడు. ఒక్క మాట మాట్లాడితే కదిలిపోతారు యేసు నామములో. ఈరోజు లోకం ఎందుకు ఇలా అయిపోయిందంటే దేవునితో గడిపే మనుషులు లేరు, దేవుని పాదాల దగ్గర గంటల పాటు కన్నీళ్ళు విడిచేవాళ్ళు లేకపోవడం వల్ల. నేను ధైర్యంగా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో మన పరిచర్యకి నెల్లూరు జిల్లాలో ఉన్న మండలాలన్నిటిలో నుండి ప్రభు నడిపిస్తాడు. ఆమె అని చెప్పండి గట్టిగా. ఇంకా ఉత్తమమైనవి అవసరమైనవి దేవుడు మనకు తెలియజేసిన తర్వాత కూడా పట్టుకోకపోతే మనకంటే బుద్ధి లేని వాళ్ళు ఇంకెవరు లేరు. అసలు సేవ చేయబడలే, పిలుచుకున్నానికి ఆయన ఏడవాలి నన్ను పిలుచుకున్నందుకు. ఇటు నేను సెటరేట్ అవుతున్నాను, మిమ్మల్ని సెటరేట్ అవ్వమని చెప్తున్నాను. నేను గంట సేపు ప్రార్థన చేస్తే మహావీరుని అనుకునేవాడిని. నేను అబ్బా ఈరోజు గంట సేపు గడిపాం, గంట సేపు ప్రార్థన, గంట సేపు వాక్యం. ఇక నాకంటే నెల్లూరులో ఏ పాస్టర్ చేయట్లా. ఒరే ఆపరా నాయన, చాలదురా, చాలదు, ఛార్జింగ్ ఫుల్గా పెంచుకోవాలి, రా నిలబడు. కొంతమంది ఏం చేస్తారంటే పాస్టర్లు మాలాంటి వాళ్ళు పరిచర్య చేయాలి ఎక్కువగా, సేవ చేయాలి ఎక్కువగా. ఆ ఇంటికి వెళ్ళి ఆమెను దర్శించాలి, పాపం ప్రార్థన రాలేదు, ఎందుకు రాలేదు కనుక్కుందాం, ఈయన చర్చికి రాలా, ఇటు పోదాం. రోజు మహా బిజీగా తిరుగుతుంటారు పాస్టర్లు. ఏది ముఖ్యం? ఏది ముఖ్యం? దేవుని పాదాల దగ్గర కూర్చోవడం ముఖ్యం. 1 దేవుని సన్నిధి, 2 దేవుని వాక్యం, అప్పుడు 3వది పరిచర్య. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. పరిచర్య అయినా, ఉపచారం అయినా, భోజనం అయినా, ఆతిథ్యమైనా, సేవ అయినా, కోటాలైనా, మీటింగ్లైనా, వాక్య బోధన అయినా 3వది. ఇప్పుడు పాస్టర్లు అందరూ ఏం చేశారంటే 3వదాన్ని ఫస్ట్ పెట్టారు. శాంతక్క ఎందుకు రాలేదు? శాంతక్క సార్ కొంచెం నీరసంగా ఉంది సార్, సాయంత్రం వచ్చేస్తా. అడగదు రమ్మని, ఇదే చెప్పేసి నేను సాయంత్రం వచ్చేస్తా. అక్క బ్రదరు మీరేం బ్రదరు మీరు రాలేకపోయి వారం, ఏంటి బ్రదరు కొంచెం నడువు నొప్పులుగా ఉన్నాయి బ్రదరు, వచ్చేస్తా. నడువు నొప్పులు కూడా పోవాలా? అంటే ఈ ఉద్దేశం ఏంటంటే మా పాస్టర్ గారు కాబట్టి నడువు నొప్పులు అంటే పరిగెత్తాడు మా దగ్గరికి, మా పాస్టర్ గారు కాబట్టి జలుబు అంటే పరిగెత్తారు మా దగ్గరికి. అసలు మా పాస్టర్ గారు జలుబైనా పరిగెత్తాడు, నడు నొప్పి అయినా పరిగెత్తాడు. ఈ పాస్టర్ గారు ఏమనుకుంటారంటే ఇలా పరిగెత్తి గొర్రెలను కట్టుకుంటేనే సంఘంలో ఉంటాను అనుకుంటాడు. పిచ్చోడు నాలంటాడు. ఓరి పిచ్చి మహారాజా, అవన్నీ పక్కన పడేసి ఎవరి దగ్గరికి వెళ్ళబల్లే, యేసయ్య పాదాల దగ్గర గంటలు గడిపితే, యేసయ్య పాదాల దగ్గర ఛార్జింగ్ చేసుకుంటే, ఆదివారం నువ్వు చెబుతున్న ఒక్క మాట ఏడిపిస్తా సంఘాన్ని యేసునామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. విశ్వాసులకి సేవకుడు ఎందుకు అవసరం అంటే పచ్చని గడ్డి పెట్టడానికే. నువ్వు గడ్డి కరెక్ట్గా పెట్టాలంటే ఛార్జింగ్ ఎక్కువ పెట్టుకోవాలి దేవుడితో. అన్న పాస్టర్కి వాక్యం చెప్తున్నా, మాకు వాక్యం చెప్తున్నావా? నాకు చెప్పుకుంటానే మీకు చెప్పుకుంటుండా. పాస్టర్లే కాదు, ఇది విశ్వాసులైనా అంతే.
మీరు ఎక్కువ దేవునితో ఛార్జింగ్ పెట్టుకుంటే మీ కుటుంబస్తులు మార్చుకోగలుగుతారు. మీ తల్లి కన్నీళ్ళు విడిచి ఒప్పుకుంటుంది, నా కూతురు దేవుడే నిజమైన దేవుడు, నా అల్లుడు దేవుడే నిజమైన దేవుడు, మా పెదనాన్న దేవుడే నిజమైన దేవుడు, మా పిన్ని దేవుడే నిజమైన దేవుడు అని వాళ్ళు చచ్చే లోపల ఒప్పుకోకపోతే నీ కళ్ళ ముందే వాళ్ళు అగ్నిలో కాలుతుంటే చూసి ఓర్చుకోలేవక్క, తట్టుకోలేవు. రేపు గుండెల్లో బాధ రావాలమ్మా. వద్దమ్మా, వదిలేయమ్మా. గంటల పాటు ఏవేవైతే నీ సమయాన్ని తినేస్తున్నాయో. పిల్లరా, పాస్టర్లు ఎటువంటి వాళ్ళు అయిపోయారంటే, పేతురు గారు రాత్రంతా సముద్రంలోకి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు పేతురు గారు? రాత్రంతా దోణిలో సముద్రంలోకి వెళ్ళి ఏం చేశాడు? జలకాలు ఆటలాడా, వలలేసి చేపలు పట్టాడు. రాత్రంతా పట్టాడు. ఎన్ని చేపలు దొరికినాయి? బాగా చెప్పాలి. ఇక్కడే మనం అర్థం చేసుకో. దేవుడు చేసిన ప్రతి విషయాన్ని మనం మాదిరి తీసుకోవాలి. ఒక మనిషి తన సొంత ఆలోచనలు అనుసరించి ఎంత కష్టపడినా ఒక్క ఆదాయం కూడా దొరకదు నీకు. మన జ్ఞానంతో, మన శక్తితోటి, మన ప్రార్థనతోటి, లేకపోతే మన సువార్త, మన కోటాలు, మన గృహ కోటాలు, మన గృహ విజిటింగ్లు ఏం పనిచేయవు. రాత్రంతా కష్టపడిన ఒక్క చేప కూడా దొరకపోయేసరికి బిక్కమొహం ఒకటి వేసుకుని ఉదయాన్నే ఏడుపు ముఖంతో వలలు కడుక్కుంటున్న పేతురు గారి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమామయుడు మన ప్రభు అయిన యేసయ్య. ఓడిపోయిన మనందరి దగ్గరికి ఈరోజు వార్త వచ్చింది. కృంగిపోవద్దు, ఏడవద్దు బిడ్డలారా. జరిగిపోయింది. ఇక నుంచి అయినా మీరు ఉత్తమమైన వాటిని, అవసరమైన వాటిని పట్టుకోండి గట్టిగా. ఏడుపు ముఖంతో ఉన్న పేతురు దగ్గరికి వచ్చి, పేతురు, ప్రజలకు వాక్యం చెప్పాలి, దోనే కొంచెం లోపల నెడతావా? అంత బాధలో ఉన్నా కూడా దైవజనుడు చూడగానే, ప్రభువుని చూడగానే బాధంతా పక్కన పెట్టి ఆయన దోణిలో ఎక్కితే దోణి కొంచెం లోతుల్లోకి నెట్టాడు. ఆ దరిని అందరూ నిలబడ్డారు. 100,000 మంది సైన్యానికి వాక్యం చెప్పేదాకా మౌనంగా వలగడుక్కుంటూ అలా ఉండిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. ప్రార్థన అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఆ పడవలో చూస్తే ఒక చేప లేదు. ఆయనకి ఎందుకు తెలియదు? ఆయన ఎవరైనా సృష్టికర్త కదా, ఆయనకని తెలుసు. పేతురు, ఏం చేపలు పడలేదా? రాత్రంతా ప్రయాసపడ్డాం బోధకుడా. మాకు తెలిసినంత వరకు ఎంత సేవ చేయాలో, ఎన్ని సువార్తలు పెట్టాలో, ఎంత పరిగెత్తాలో, ఎన్ని మీటింగ్లు పెట్టాలో, ఎన్ని నెల్లూరు గ్రౌండ్లో, నెల్లూరు బోడుగోడు తోట గ్రౌండ్ దద్దరిలు పెట్టి మీటింగ్లు అన్ని పెట్టేసాం బోధకుడా. ఒక చేప కూడా పడదు బోధకుడా. 5 సంవత్సరాలు మీటింగ్ల మీద పెట్టాను బోధకుడా. లైటింగ్ ఏ చివరి ఆ చివరికి వేసాం బోధకుడా. అరిసరిసి వాక్యాలు చెప్పాం బోధకుడా. ఒక చేప కూడా దొరకలేదు బోధకుడా. మా శక్తి అంతా అయిపోయింది బోధకుడా. ఇంకా మా వల్ల కాదు బోధకుడా. ఇంకా నా వల్ల కాక కూలబడ్డాను బోధకుడా. సరిగాని పట్టపగలు చెప్తున్నాడు యేసుక్రీస్తు హృదయాన్ని. ఇప్పుడు నీ దోణిని లోతుకు నడిపించి వలవేయి. పేతురు గారు ఏమన్నారంటే, అయ్యా, మీకు వడ్రంగ పని చేసేవాళ్ళు, మీకు వడ్రంగ పనిలో జ్ఞానం ఉంది. మా పితరులు చేపలు పట్టేవాళ్ళు, మాకు జ్ఞానం ఉంటుంది దీంట్లో. నా సాయి శక్తుల్లో రాత్రిపూటే చేపలు పడతాయి. కొంచెం లోతు కాదు, సముద్రం మధ్యలోకి వెళ్ళి వేస్తే చేపలు పడతాయి. అది మా జ్ఞానం. అదంతా ఓకే, కానీ నువ్వు చెప్పావు కాబట్టి, ఆమె చెప్పండి గట్టిగా. ఎవరు చెప్పారు కాబట్టి? నువ్వు చెప్పావు కాబట్టి. ఇప్పుడు మీరు అదే మాట అనాలి. యేసయ్యా, నువ్వు మాతో మాట్లాడావు కాబట్టి, ఇక్కడి నుంచి నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున చేస్తామని మనం చెప్పాలి ఈరోజు. పేతురు అదే మాట చెప్పాడు. నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున వల వేస్తామని కొంచెం లోతుల్లోకి వెళ్ళి వలేసాడు. చేపలు ఎక్కడుంటాయో పేతురు యేసయ్యకి చెప్తున్నాడు. యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు చెప్పండి? భూమి మీద రాకముందు ఎవరు? సృష్టికర్త. అప్పటికే ఆజ్ఞ వెళ్ళిపోయింది చేపలకి. ఎక్కడో మధ్యలో ఉన్నటువంటి చేపలు అప్పటికి ముందుకనే ఏదో యేసుక్రీస్తు వారు అక్కడ రాకముందే వచ్చేస్తున్నాయి. మొత్తం సృష్టికర్త అయిన దేవుడు చేపలను పిలిచాడు. పలానా టైంలో పలానా దగ్గర వచ్చేసి ఉండాలా. ఓకే, ఎస్ మై లార్డ్ అని చెప్పేసి చేపలని రెడీగా ఉన్నాయి. అక్కడ ఆటలాడుకుంటా మన ప్రభు అయిన యేసయ్య మనం పడుకోమన్నాడరా. ఈరోజు మన జీవితం చచ్చిపోతాం రా, అయినా ఇబ్బంది ఏముందిరా, దేవుని చిత్తం చేయడం మన దగ్గరకు వచ్చావురా అని ఆడుకుంటా ఉన్నాయి చేపలు. అక్కడ అప్పటికే వచ్చేస్తున్నాయి. అతను చెప్పింది నిజమే, చేపలన్నీ అక్కడ లోపల లోతుల్లో ఉంటాయి, ముందుకు రావు. కానీ పిలిచింది ఎవరు? సృష్టికర్త కదా. నేను అదే చెప్తున్నా, మన సొంత కష్టాలు, మన సొంత మీటింగులు, మన సొంత ప్రార్థనలు, మన సొంత కోటాలు, మన సొంత ఏవేవో చేసుకొని ప్రయాసపడితే ఒక్క ఆత్మను కూడా నువ్వు పట్టలేవు. యేసయ్య సన్నిధిలో ఛార్జింగ్ పెట్టుకొని కానీ వెళితే 10 నిమిషాల ప్రసంగానికి 3,000 మంది మారిపోతారు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఛార్జింగ్ లేకపోతే ఒక్క ఆత్మ కూడా దొరకదు. నీ తల్లిని నువ్వు కాపాడుకోలేవు, నీ పిన్నిని కాపాడుకోలేవు, మీ బిడ్డ ఎవరిని కాపాడుకోలేవు. నీవు ఛార్జింగ్ పొందుకుంటేనే, నువ్వు దేవుని సన్నిధిలో అతకబడితేనే, దేవునితో గంటల పాటు గడపగలిగితేనే, బైబిల్ వాక్యం గుండెలకు దూసుకుపోవాలంతే. నోరు తెరిస్తే పాస్టర్ గారు రెఫరెన్స్ చెప్పగానే టక రావాలి వాక్యం అంతే నీ నోట్లో నుంచి. అలా నువ్వు డీవియేట్ అలా మోడరేట్ అయిపోవాలి దేవుని సన్నిధిలో, అలా అతుకుపడిపోవాలి. అలా నువ్వు దేవుని వాక్యాన్ని తినేయాలి. దేవునితో సంబంధం మెరుగుపరుచుకోవాలి. నీలో నుంచి వెలుగు ప్రజ్వరిల్లుతుండాలా.
నీ ఏ ఇంట్లో అడుగు పెడితే నువ్వు సాధారణ విశ్వాసం చెల్లిలా, నువ్వు అనుకుంటున్నావు పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే అన్నీ జరుగుతాయని ఉత్త భ్రమది. ఎవరు చెప్పారు అసలు? అందుకే మన సంఘంలో మీకు ప్రార్థన చేయటం మానేసే నేను అసలు. నా చేయబెట్టి ప్రార్థన చేస్తే మీకు ఆశీర్వాదం రావటం ఏంటి? నన్ను సృష్టించిన దేవుడు కదా మిమ్మల్ని సృష్టించింది. నన్ను ఇక్కడ పెట్టింది ఎందుకంటే ఏది మంచో ఏది చెడో ఏది నీతో ఏది అవినీతో మీకు తెలియజేయడానికే నేను ఉండేది ఇక్కడ. అట్లాగని ప్రార్థన చేయకూడదని కాదు, చేస్తా. అవసరం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను చేయాలి ఖచ్చితంగా. అందుకే బలారాధన మీకు చేస్తా అని చెప్పాను. మనం ఏం చేయాలి? దేవునితో కనెక్ట్ అయిపోవాలా, దేవునితో ఛార్జింగ్ పెట్టేసుకోవాలా, గంటల పాటు దేవుని సందులో కూర్చోవాలి. ఏం 8 గంటలకే పడుకోపోతే ఏమి? 1 గంట ప్రభుత్వం గడపదాం. 9 పడుకో, లేదా 9 నుంచి 10 దాకా 10 పడుకో. ఏమి 1 గంట ముందు పడుకొని ఏం సాధించాలా? ఇన్ని సంవత్సరాలు నిద్రపోయి ఏం సాధించావు? ఒక్కరిని మర్చావా? ఒక్కరిని తీసుకొచ్చావా? వేసారక్క మీ ఊళ్ళో ఎంతమంది వేసారక్క తీసుకొచ్చావా? కనుపత్తి పాడు అల్లారిపోతుంది చూసానమ్మా. ఒక్కరిని మార్చావా? ఎందుకు మార్చలేకపోయాం? ఛార్జింగ్ లేదు మనకి. అంతా మన సొంత జ్ఞానమే. రాత్రి అంతా ప్రయాసపడే పోతే కూడా ఒక్క చేపడలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, వీళ్ళు దేవుని మాట చొప్పున వలవేయగానే అక్కడ లోకాసువార్తలో ఉంది 5వ అధ్యాయంలో 2 దోణిలు మునిగిపోయి ఎంత చేపలు పడ్డాయి. చప్పలు కొట్టండి గట్టిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రంతా చేపలు పట్టినా ఒక్క చేప కూడా దొరకలేదు. యేసయ్య మాట చొప్పున వలవేస్తే ఎన్ని దోణిలు తమ్ముడా? ఒక్క దోణి కాదు, 2 దోణిలు మునిగిపోయి పూర్తిగా నిండిపోయి కిందకి వెళ్ళిపోతున్నాయి. అన్ని చేపలు పడ్డాయి. అవురా, ఇది నాకు తెలియదే. ఈయన ఎవరో ఇంత గొప్ప అద్భుతంగా పగలు పూట చేపలు పట్టమా? నా జీవితంలో నేను చూడలేదు. నువ్వు చూడవయ్యా, అట్లాంటి అద్భుతాలు చేస్తాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం ఏముంది? మన దేవుడు లెక్కలేడని అద్భుత క్రియలు చేయువాడు. నా బాధ అంతా ఒకటే, నా బాధ మీ బాధ ఒకటే. నీ సొంత ఇష్టంతో ఏది చేసినా ఒక్కరిని కూడా ప్రభు కోసం పట్టుకోలేమమ్మా. నువ్వు నేను ప్రభువును పట్టుకోవాలంటే ఎక్కువగా దేవునితో కనెక్ట్లో ఉండాలి. దేవుని సన్నిధి, దేవుని పాదాలు మన మొదటి చాయిస్, ఫస్ట్ చాయిస్, వెరీ ఫస్ట్ చాయిస్. దేవుని సన్నిధి, దేవుని పాదాలు. మరియ కోరుకున్న ఉత్తమమైన స్థలం దేవుని పాదాలు. అరగంట దొరికితే చాపేయి ప్రార్థన, అరగంట దొరికితే బైబిల్ తీసుకో వాక్యం, అరగంట దొరికితే బైబిల్ వాక్యం, అరగంట దొరికితే ప్రార్థన, అరగంట దొరికితే పాటలు నేర్చుకోవటం, అరగంట దొరికితే చిన్న వాక్యం వినడం, అరగంట దొరికితే దేవుడు వాక్యం. దేవుడు నీ ముఖములో నుండి వెలుగు ప్రకాశించి నీతో మాట్లాడిన ప్రతి ఒక్కరిలో ఉన్న దురాత్మ శక్తులు పారిపోతాయి యేసునామములో. అక్క, నువ్వు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు. వచ్చేస్తాం 15 నిమిషాలు మాట్లాడితే బార్బర్ మారిపోయాడంటే ఎంత శక్తి అండి అది, ఎంత శక్తి అసలు. యేసయ్య గురించి ఒక్క మాట మాట్లాడడానికే మనకు సిగ్గు, ఏమనుకుంటారో అని. ఎందుకు ఆ సిగ్గు మనలో ఉందో తెలుసా? మనకు కనెక్షన్ ఎక్కువ లేదు, మనకు ఛార్జింగ్ ఎక్కువ లేదు. ఆదివారం 2 ఇడ్లీలు చచ్చిపోకుండా గ్లాసు నీళ్లు. ఏది గ్లాస్ నీళ్ళు అంటే? ఉదయాన్నే వాగ్దానం చదువుకుంటున్నామే, క్యాలెండర్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి కళ్ళద్దాలు పెట్టుకొని క్యాలెండర్. ఈరోజు తేదీ ఎంతమ్మా? 8 కరెక్ట్ చెప్పు. ఆ 9 అమ్మా 9లో పెట్టి అబ్బా దేవుడు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ఈరోజు మనకు స్వస్థత అమ్మాయి, ఈరోజు మనకు స్వస్థత. క్యాలెండర్ వాగ్దానాలు చదవడం మానేసి బైబిల్ చదువుకోవటం, చదువు రాకపోతే ప్రార్థన చేసుకోవటం, చదువు రాకపోతే వాక్యాలు ఎక్కువ వింటాం. అక్క, నా బాధ నీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని పాదాల దగ్గర కూర్చున్న మరియ ఘనపరచబడింది. దేవుని పాదాల దగ్గర కూర్చున్న లాజరు మరణం నుండి సజీవుడయ్యాడు. దేవుని పాదాల దగ్గర కూర్చున్న ప్రతి ఒక్కరూ దీవించబడ్డారు. దేవుని పాదాల దగ్గర కూర్చున్న వారు గొప్ప కార్యాలు చేశారు. దేవుని పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళు దుప్పటితో కొడితే యోర్దాను నది చీలిపోయింది యేసునామములో. దేవుని సన్నిధిలో అంత శక్తి ఉందాక. ఇంకా పొందాలి మనం. ఇది కాదు, ఇంకా వెళ్ళాలి లోపలికి, ఇంకా వెళ్ళాలి. మన జ్ఞానం ద్వారా చెప్పే మాటలు ఎవరిని ప్రభావితం చేయలేవు. మన భక్తి. ఒక్క మాట చెప్పి మంచి మాట చెప్పి ప్రార్థన చేస్తాను నేను. తాగుబోతు భర్త మారాలంటే పాస్టర్ల చేత ప్రార్థన చేపిస్తే కుదరదు. మీ ఇంట్లో 7 వారాల ప్రార్థన పెట్టిస్తే కుదరదు. తాగుబోతు భర్తలు కానీ, మాట వినని భార్యలు కానీ, మాట వినని పిల్లలు కానీ మారు మనసు పొందాలంటే వాళ్ళని కొట్టాల్సింది భక్తితోనే. యేసునామములో దేంతో కొట్టాలా? భక్తితో, పరిశుద్ధమైన ప్రవర్తనతో. బైబిల్లో రాయబడింది, అవిశ్వాసి అయిన భర్త వాక్యము లేకుండానే పరిశుద్ధ ప్రవర్తన చేత భార్య తన భర్తని దేవుని దగ్గరికి రాబట్టుకోవచ్చు అని చెప్పింది పేతురు పత్రిక. వాక్యం, భక్తి, సాక్ష్యం, దేవుని సన్నిధి, ఇవే మనుషులు మారుస్తాయి తమ్ముడా. నేను గంటసేపు వాక్యం చెప్పాను, నాకు తెలిసి ఎవరు కదిలించబడరు. నేను ఇంకా ఛార్జింగ్ తీసుకోవాలి, నేను ఇంకా ఛార్జింగ్ పొందుకోవాలి. ఇంటికి వెళ్ళి మరలా ఇప్పుడు గంటసేపు ప్రభుత్వం కూర్చోవాలి. గురకలు పెడుతున్నా, నిద్ర వస్తున్నా, మోకాళ్ళ లోపల అలా వంచాలి మంచం మీద. ఒక దైవజనుడు మోకాళ్ళకి నేల అరిగిపోతే మందేది? 7 మంది.
ఇలా చెప్పుకుంటూ చేయకుండా కానీ వదిలిపోతే ఎవరికి ఉపయోగం లేని సేవ అయిపోద్ది. సభలు పెట్టడం ద్వారా ప్రజలు మారరు, కొట్టాలు పెట్టడం ద్వారా ప్రజలు మారరు, దేవునితో గడపడం ద్వారా ప్రజలు మారుతారు. బైబిల్ రాయబడింది, ఆయన ప్రతి వేకుజామున ఇంకా పెందలకడనే లేచి చాలా రాత్రిగా ఉండగానే అరణ్యములోనికి ఏకాంతంగా వెళ్ళి తండ్రితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా సాయంత్రం వేళ, సంధ్య వేళ, ప్రతి సాయంత్రాన ఆయన కొండకెళ్తాడు, ఏకాంతంగా దేవునితో మాట్లాడతాడు. ఉదయము సాయంత్రము ప్రార్థన చేస్తాడు, మధ్యలో ఆయన పరిచర్య చేస్తాడు అనమాట. యేసు ప్రభు వారు ప్రార్థన చేయకుండా వాక్యం చెప్పిన రోజే లేదు. అందుకే నేను కూడా ప్రభుత్వం కొన్ని తీర్మానాలు, ప్రభువా నాకు నేను ఇంతవరకు చేయగలుగుతా, నా సాక్షి నేను చేయగలిగింది ఇదే, నాకు ఇంకా చేయగలిగే కృపని, నేను తీసుకున్న తీర్మానం కృపని నువ్వేం చేస్తావు దేవుడితో ఈరోజు తీర్మానం వెళ్ళారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఒకటి దేవుని సన్నిధి, రెండు దేవుని వాక్యం, మూడోది అప్పుడు పరిచర్య, మూడోది పరిచర్య. అట్లాగని పాస్టర్కి అన్నం పెట్టదని నేను చెప్పట్లేదు, పరిచర్య చేయొద్దని నేను చెప్పట్లేదు. మూడవది ఆతిథ్యం, మూడవది పరిచర్య, మూడవది సువార్త, మూడవది కోటాలు. ముందు రెండు లేకుండా ఇది ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. ఒక్క మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 3:13 వచ్చింది తమ్ముడా. మార్కు సువార్త 3:13 ఏముందంటే చక్కని మాట చూడండి. తనకిష్టులైన వారిని రాయబడింది అక్కడ. యేసుక్రీస్తు వారికి ఎవరి ఇష్టలో చక్కగా రాశాడు దేవుడు అక్కడ. మార్కు సువార్త 3:13 రాయబడిన మాట. ఆయన కొండ ఎక్కి, అదిగో తమ్ముడా ఎంత మంచి మాట, ఆయనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మంది నియమించెను. ఇక్కడ ఆయనకి ఇష్టలైన వారు ఎవరో చెప్తున్నాడు. ఒకటి, ఆయనకి ఇష్టలైన వారు ఎవరంటే తనతో కూడా ఉండేవాళ్ళు. నెంబర్ 1, తనతో కూడా ఉండడం అంటే దేవుని పాదాల దగ్గర కూర్చునేవాళ్ళు, దేవుని సన్నిధిలో కూర్చునేవాళ్ళు, దేవునితో గడిపేవాళ్ళు, వీళ్ళే తనతో కూడా ఉండేవాళ్ళు అంటే. రెండోది బిడ్డలారా, దయ్యములను వెళ్ళగొట్టు అధికారం కలిగిన వారై అంటే దేవుని పరిచర్య. చెప్పేశాను కదా, మొదటిది తనతో కూడా ఉండేవాళ్ళు, దేవునితో గడుపుతారు, దేవుని పాదాల దగ్గర కూర్చుంటారు. రెండోది దేవుని వాక్యం వినేస్తారు తనతో కూడా ఉంటే. మూడోది పరిచర్య, దయ్యాలు వెళ్ళగొట్టే సువార్త, కోటాలు, మీటింగులు. బిడ్డ మూడోది కూడా ఉంది, సువార్త ప్రకటించవలెనని, దేవుని గురించి మాట్లాడాలి. దేవునికి ఇష్టలైన వాళ్ళు ఈ మూడు చేయాలి. ఆయనతో కూడానే ఉండాలి, ఆయనతోనే బతకాలి. రెండోది పరిచర్య చేయాలి, మూడోది సువార్త ప్రకటించాలి. వీళ్ళే దేవునికి ఇష్టలు, వీళ్ళే దేవునికి ఇష్టలు. బిడ్డలారా, అపోస్తుల కార్యగ్రంథం 1:4 ప్రకారం, అపోస్తుల కార్యగ్రంథం 1:4 ప్రకారం చదవలేదు. దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, శిష్యులారా నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు వెంటనే సేవ స్టార్ట్ చేయొద్దు, మీరు కనిపెట్టండి, కనిపెట్టి ఉండండి. నేను మీకు చేసిన వాగ్దాన నెరవేర్పు కోసం నా తండ్రి మీ మీదకి పరిశుద్ధాత్ముని పంపే వరకు మీరు కనిపెట్టి ఉండండి, ప్రార్థన చెయ్యండి, నాతో సంబంధంలో ఉండండి. మీరు బయటికి వెళ్ళొద్దు. మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగొచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. దేవుని మహిమ కలుగును గాక. మీరు యేసయ్య దగ్గర కనిపెడితే, మనం యేసయ్య దగ్గర కనిపెడితే మనకేం వస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? శక్తి. మనం దేవునితో గడిపినప్పుడు మనకు శక్తి వస్తుంది. ఆ శక్తితో లోకంలోకి వెళ్ళి సేవ చేయాలి. ఎప్పుడైతే దేవుని శక్తిని పొందుకుంటామో భూదిగంతాల వరకు మన మాట పనిచేస్తుంది, అనేకులు మార్చగలుగుతాం. ఒక పనిపిల్ల ప్రధాన యాజకుని ఇంట్లో పనిచేసే ఒక పనిపిల్లకి భయపడి అబద్ధం చెప్పాడు, యేసు ఎవరో నాకు తెలియదని. యేసు ఎవరో నాకు తెలియదు, ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు, మా నాయన మీద ఒట్టు అని ఒట్లు పెట్టాడు. పిరికివాడు పేతురు. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్న తర్వాత, శక్తిని పొందిన తర్వాత, దేవుడు అనుగ్రహించే శక్తిని పొందుకున్న తర్వాత, యేసు ఎవరో నాకు తెలియదన్న ఈయనే యేసే రక్షకుడని ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ద్వారానే రక్షణని ప్రకటించాడండి. కొడుతున్నా, గాయపరుస్తున్నా, తల కిందులుగా సిలువేసినా కూడా యేసే రక్షకుడని ప్రకటించాడు. 10 నిమిషాల ప్రసంగానికి 3000 మంది మారారు. 15 నిమిషాల ప్రసంగానికి 5000 మంది మారారు. ఇది ఎట్లా సాధ్యం తమ్ముడా? ఒకటే, దేవుని పాదాలు, దేవుని సన్నిధి. అమ్మ, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలన్నా, నీ భర్తను మార్చుకోవాలన్నా, నీ పిల్లలు మార్చుకోవాలన్నా, నీ సమాజాన్ని ప్రభావితం చేయాలన్నా, నీవు ఈ తరములో దేవునికి ఉపయోగపడాలన్నా, ఈ మూడే మనకు దారి. దేవుని పాదాలు, దేవుని వాక్యం, పరిచర్య. ఈ మూడిట్లు మనసులో పెట్టుకుని క్రమంలో మనం నడిస్తే నిశ్చయంగా ఈ లోకాన్ని మనం ప్రభావితం చేయగలుగుతాం. కొంతైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చి భూమి మీద నుంచి మనం వెళతాం. ఇలా చెప్పుకుంటూ వింటూ వెళితే, పని చేయకుండా దేవునితో గడపకుండా ఉంటే ఎవరిని ప్రభావితం చేయలేం. ఒక మూడుబారిన జీవితంలో మన కళ్ళు మూయాల్సి వస్తుంది. అలా ఉండకూడదనే దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు రాత్రి పడిపోయిన గుడారాలన్నీ యేసు నామములో తిరిగి కట్టబడును గాక. పడిపోయిన గుడారాలన్నీ యేసు నామములో తిరిగి కట్టబడును గాక.
కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.